ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. భగవాన్ శ్రీ సత్యసాయి చరణారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, నాకు అహం సత్యబోధక రెండవ భాగమును చదువుటకు అవకాశం ఇచ్చిన మన ఏఎస్పి సంస్థ అధినేత అయిన పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ సార్ గారికి, వారి సతీమణి శ్రీమతి మల్లెల వరలక్ష్మమ్మ గారికి నా హృదయపూర్వక వందనములు తెలుపుకుంటూ, మన ఏఎస్బి సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక నమస్కారములు. సాయిరామ్ సాయిరామ్. అహం సత్యబోధక ద్వితీయ భాగం, పేజీ నంబర్ 285. దైవం మానుష రూపేణ, రెండవ పేర అండి. దైవం మానుష రూపేణ, దైవము ఒక్కడే. ఎవరా దైవము? నీవే. ఎవరికి వారు నేనే దైవము అనుకోవాలి. నేను దైవాన్ని, నా ఎదుటి వ్యక్తి కూడా దైవమే అనే సమత్వాన్ని విశ్వసించాలి. దీని వలన అహంకారము, ద్వేషము మొదలైన దుర్గుణాలు దూరమైపోతాయి. నీవు ఎవరితో జగడము వేస్తున్నావనుకుంటున్నావు? కానీ నిజానికి నీతో నీవే జగడము వేసుకుంటున్నావు. జీవితంలో గెలుపు ఓటములు మానవునికి సహజం కనుక ఓడిపోయిన వానిని చిన్న చూపు చూడవద్దు. నేనే ఓడిపోయాననుకో. ఈ రీతిగా నీతో పోల్చుకోకుండా అతను పరాయివాడు, అతను వేరు, నేను వేరు అని అనుకుంటే అక్కడే భేదము ప్రారంభమవుతుంది. స్వామి చూడండి, దైవం ఒక్కడే, మనలోనే దైవం ఉన్నాడు, నేనే దైవం అనుకోవాలని, ఎదుటి మనిషి కూడా దైవం అనుకోవాలని, మనము అందరిలో సమానత్వాన్ని నమ్మాలని చెప్తున్నారండి. మనకు ఈ అసూయ, కోపము, అహంకారము మొదలైన దుర్గుణాలని దూరం అయిపోతాయంట. మనమే దైవము, ఎదుటి వాడే దైవము అనుకున్నప్పుడు ఇవన్నీ దూరం అయిపోతున్నాయి. ఎవరితైనా జగడం వేసుకుంటున్నాం అనుకోండి, కానీ అది వేరే వాళ్ళతో వేస్తున్నామని అనుకోకూడదు. మనకు మనమే వేసుకుంటున్నాము అనుకుంటే అనుకోవాలంట చెప్తున్నారు స్వామి. మన జీవితంలో ఓటమిలు గెలుపులు చాలా సహజం. మనం ఇప్పుడు ఓడిపోయి వాళ్ళు కొంచెం అట్టడుగులో ఉంటే అయ్యో అని వాళ్ళని చిన్న చూపు చూడకండి. అందరినీ సమానంగా చూడండి. అతను వేరు, నేను వేరు అని అనుకుంటే అక్కడే భేదం ప్రారంభమవుతుందని స్వామి చెప్తున్నారండి. నీవెవరు? ఐ ఆమ్ ది బాడీ, దేహమే నేను అంటారు కొందరు. కానీ దేహము ఎంతవరకు ఉంటుంది? నీటి బుడగ వలె ఎప్పుడు పోతుందో ఏమో. ఇటువంటి క్షణభంగురమైన దేహము నీవని భావించవద్దు. ఐ ఆమ్ ది మైండ్, మనస్సే నేను అంటారు కొందరు. అసలు మనస్సు అంటే ఏమిటి? దానికి ఒక రూపం లేదు. అది కేవలం ఒక బండిల్ ఆఫ్ డిసైడ్స్, కోరికల మూట. నేనెవరు అని అనుకోవాలంట. ఐ ఆమ్ ద బాడీ అంటారు కొంతమంది. కానీ ఈ దేహం ఎంతవరకు ఉంటుంది? మనం భగవంతుడు మన దేహంలో ఉండే జీవుడు భగవంతుని ఆజ్ఞ మేరకు ఉన్నంత వరకే మనము ఏదైనా చేయగలుగుతాం. ఈ జీవి ఎప్పుడైతే నీటి బుడగ వల్లే పోతుందో అప్పుడే ఎప్పుడు పోతుందో ఏమో మనకు తెలియదు. అటువంటి క్షణభంగరమైన దేహాన్ని నీవని అనుకోవద్దని చెప్తున్నారు. మనస్సే నేను అంటారు కొందరు. అసలు మనసు అంటే ఏమిటి? దానికి ఒక రూపం లేదని కూడా అంటారన్నమాట. ఇది మనసు అనేది కేవలం ఒక
కోరికల మూటని, ఆ కోరికలే మనస్సుగా రూపొందుతున్నాయని స్వామి చెప్తున్నారండి. ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు దూరమయ్యేవే. ఈనాటి మానవుని మనస్సు క్షణమైన స్థిరంగా ఉండదు. ఇవన్నీ ఈ కోరికలన్నీ ఎప్పుడో ఒకసారి దూరం అయ్యేటివి. మన మనస్సు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదని చెప్తున్నారు. కనుకనే దానిని మంకీ మైండ్ అంటున్నారు. అయితే నీవు మ్యాన్ కైండ్కి చెందినవాడవు. నేను మానవుడను, నా మనస్సు మంకీ మైండ్ కాకూడదు అని నీవు గుర్తుంచుకోవాలి. దైవం మానుష రూపేణ, దైవము మనుష్య రూపములో ఉన్నాడు. కాబట్టి నీవు దేహాభిమానమును దూరం పెట్టి నేను దేవుడను అని విశ్వసించు. మనస్సు క్షణం కూడా స్థిరంగా ఉండదు కాబట్టి దాన్ని మంకీ మైండ్ అంటే. మన కోతులు ఒక క్షణం కూడా ఒక చోట కుదురుగుండా ఉండవండి. అవి అటు ఇటు గెంతుతూ ఏదో నిద్ర వచ్చినప్పుడు ఆహారం తినేటప్పుడు తప్ప మిగతా అప్పుడు తిరుగుతానే అటు ఇటు తిరుగుతూ అవి చేస్తే చిన్నపిల్లలు చేస్తలాగా చేస్తుంటాయి. దాన్ని మంకీ మైండ్ అంటారండి. అయితే నువ్వు మానవ జాతికి చెందిన వాడవు కాబట్టి మ్యాన్ కైండ్గా ఉండు అని చెప్తున్నారండి స్వామి. నేను మానవుణ్ణి, నాకు నా మనసు మంకీ మైండ్ కాకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలండి. దైవం మానుష రూపేణ, దైవము మనుష్య రూపంలో మన రూపంలోనే ఉన్నాడు కాబట్టి మనము ఈ దేహాభిమానం, శరీరం మీద అభిమానాన్ని దూరం పెట్టి నేనే దేవుడని అని విశ్వసించమని చెప్తున్నారండి స్వామి. ప్రతి మనిషి యందున్న ఆత్మతత్వాన్ని గౌరవించాలి. రాతి బొమ్మను మందిరంలో ప్రతిష్ఠించి దానికి పూజా పునస్కారములు చేస్తున్నావు. ఆ విగ్రహం ఎక్కడిది? నీవు రూపొందించినదే. నీవు చేసిన విగ్రహానికి పూజలు చేస్తున్నావు కానీ నిన్ను నీవు పూజించుకోవడం లేదే. మనిషి రూపంలో ప్రత్యక్షంగా ఉన్న దైవాన్ని పూజించకుండా ఏదో విగ్రహాలను పూజిస్తే వచ్చే ఫలితమేమీ లేదు. ప్రతి మనిషి యందు ఉన్న ఆత్మతత్వాన్ని గౌరవించాలి. ఆత్మవిశ్వాసమే నిజమైన విశ్వాసము. విగ్రహాలపై ఉండే విశ్వాసము తాత్కాలికమైనది. చూడండి స్వామి ఎంత సులభంగా బాగా అర్థమయ్యేట్టుగా చెప్తున్నారు. చూడండి, మనం రాతి బొమ్మని మందిరంలో ప్రతిష్ఠించి పూజలు అన్నీ చేస్తుంటామండి. ఆ బొమ్మను ఎవరు సృష్టించారు? మనమే ఆ విగ్రహాన్ని చెక్కి పెట్టి, ఒక మనిషి ఒక శిల్పి చెక్కి పెట్టే దానికి గుడిలో పెట్టి మనం పూజలు అన్నీ చేస్తుంటాం. అతని మనల్ని మనం పూజించుకోవటం లేదు కదా అని అడుగుతున్నారండి స్వామి. మనిషి రూపంలో ఉండే మనల్ని మనం పూజించుకోకుండా ఏదో విగ్రహాలని పూజిస్తే వచ్చే ఫలితం ఏమీ లేదు అని చెప్తున్నారండి. ప్రతి మనిషిలో ఆత్మతత్వాన్ని గుర్తించి ఆత్మవిశ్వాసమే నిజమైన విశ్వాసం అని చెప్తున్నారండి. తిరుపతికి పోయినప్పుడు దైవాన్ని వెంకటేశ్వర స్వామి రూపంలో పూజిస్తారు. వెంకటేశ్వర స్వామి నా కులదైవము అని కీర్తిస్తారు. బృందావనం వెళ్ళినప్పుడు కృష్ణుని పేరుతో భగవంతుణ్ణి పూజిస్తుంటారు. కృష్ణుడు మా దైవం అంటారు. మరి అయోధ్యకు వెళ్ళినప్పుడు రాముడు మా దైవం అంటారు. దేశకాల పరిస్థితులను బట్టి అక్కడ ఆయా పేర్లు పుట్టినాయి కానీ భగవంతునికి భేదములు ఏ మాత్రమూ లేవు. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అంతా ఒక్కటే. రూపములో వ్యత్యాసమును చూసి భ్రమించకూడదు. రూపము శాశ్వతము కాదు కనుక శాశ్వతమైన ఆత్మతత్వాన్ని విశ్వసించాలి. మనం తిరుపతికి పోయినప్పుడు వెంకటేశ్వర స్వామిని చాలా మందికి ఆయన కులదైవంగా ఉంటారండి. ఆయనే కులదైవం అని ఆయన కీర్తిస్తారండి. అదే మనం బృందావనానికి వెళ్తే కృష్ణుణ్ణి
వెళ్ళి కృష్ణుని పేరుతో భగవంతుని పూజిస్తాము. కృష్ణుడే మా దైవం అంటారు. అలాగే అయోధ్యకు వెళ్తే కూడా రాముడే మా దైవం అంటారు. దేశాన్ని కాల పరిస్థితులను బట్టి మనము ఎక్కడికి వెళ్తుంటామో ఆయా దైవాల పేర్లు పుట్టినాయి, కానీ భగవంతునికి ఒక్కడే, ఆయనకి ఏమాత్రం భేదాలు లేవు అని చెప్తాడు. మనము ఏ పేరుతో పిలిచినా పలుకుతాడండి. వెంకటేశ్వర అన్న పలుకుతాడు, కృష్ణ అన్న పలుకుతాడు, రామ అన్న పలుకుతాడు, బాబా అన్న కూడా పలుకుతారు. అందరూ ఒక్కటే. రూపంలో వ్యత్యాసాలు చూడకండి. రూపము శాశ్వతము కాదు కనుక శాశ్వతమైన ఆత్మతత్వాన్ని విశ్వసించాలి అని స్వామి చెప్తున్నారండి. ఏకత్వము కుదరనంత వరకు చంచలత్వము తప్పదు. ప్రేమ స్వరూపులారా, చూడండి స్వామి ఎప్పుడు చూడు దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని ఎంత ప్రేమగా పిలుస్తుంటారో చూడండి. ఎంతయో ఖర్చు పెట్టి అనేక కష్టములకు వచ్చి మీరు ఇక్కడికి వస్తుంటారు. ఇన్ని కష్ట నష్టములకు గురి అయి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి బోధనలను మీరు ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం ఏమిటి? దైవమును ఏకత్వముగా తీసుకోవాలి. అప్పుడే మనకు శాంతి కలుగుతుంది. ఏకత్వము కుదరనంత వరకు మనకు చంచలత్వము తప్పదు అని చెప్తున్నారు. మీరెంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వస్తున్నారు, కానీ నేను చెప్పే బోధనలు మీరు ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనం ఏమి అని చెప్తున్నారండి. దైవాన్ని ఏకత్వంగా తీసుకోండి, అప్పుడే మనకు శాంతి కలుగుతుంది అని చెప్తున్నారండి. ఏకత్వం లేనంత వరకు మనకు చంచలం తప్పదని చెప్తున్నారు. మతములు వేరైనా గమ్యం ఒక్కటే. ఈనాడు ఒక వ్యక్తిని చెడ్డవాడని మీరు విమర్శించవచ్చు, కానీ రేపటి దినము అదే వ్యక్తిని మంచివాడని కొనియాడవచ్చు. మంచి చెడ్డలు మనుషులు కల్పించుకున్నవే. మానవుడు సహజంగా మంచివాడే. మానవ జీవితం చాలా పవిత్రమైనది కనుకనే దైవం మానుష రూపేణ అన్నారు. మనము ఒక వ్యక్తిని ఒక మనిషిని చూసి అతను చెడ్డవాడని చెప్పొచ్చు, కానీ అదే మనిషి రేపు మంచివాడుగా కూడా మారవచ్చు. ఈ మంచి చెడ్డలు మనం కల్పించుకున్నవే. మనుషులు మానవ జన్మ ఎత్తినందుకు మానవుడు సహజంగా మంచివాడే అని చెప్తున్నారండి స్వామి. మానవ జీవితం పవిత్రమైంది కాబట్టే దైవం మానుష రూపేణ అని అంటున్నారండి. ఏ దేవుని చూసినా మనిషి రూపంలోనే కనిపిస్తాడు. అయితే మనం రూపాన్ని ఆధారం చేసుకోకూడదు. అందులో ఉన్న మహత్తరమైన శక్తిని గుర్తించాలి. మన మనస్సును నిశ్చలంగా పెట్టుకోవాలి. నీకు మనిషి మైండ్ ఉండాలి, కానీ మంకీ మైండ్ కాదు. మనిషిగా పుట్టి పశువు వలె ప్రవర్తిస్తే ప్రయోజనం ఏమిటి? నీవు అన్నింటినీ త్యజించి సన్యాసి కానక్కర్లేదు. మానవ రూపంలో ఉన్న దైవాన్ని దర్శించు. దైవము ఎల్లడలా ఉన్నాడని విశ్వసించు. దైవము ఒక చోట ఉండి మరొక చోట లేకపోవడం అనేదే లేదు. ఏ దేవుని చూసిన మనిషి రూపంలోనే ఉంటాడు. మనం రూపాన్ని ఆధారం చేసుకోకూడదు. అందులో ఉండే శక్తిని మాత్రమే మనం గుర్తించాలి. మన మనస్సును నిశ్చలంగా నిర్మలంగా పెట్టుకోవాలని చెప్తున్నారు. మన మైండ్ కూడా శుభ్రంగా పెట్టుకోవాలి, కానీ మంకీ మైండ్ కాదు. మన మైండ్ను కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనిషిగా పుట్టి పశువు వల్ల ప్రయత్నిస్తే ప్రయోజనం లేదు. మనము అన్ని త్యజించి సన్యాసి కానక్కర్లేదండి. అంటే మన కోరికలన్నీ త్యజించి బయట ఎక్కడో పోయి కూర్చొని సన్యాసిలాగా ఉండక్కర్లేదు. మనిషి రూపంలోనే ఉండి దైవాన్ని దర్శించుకోమని స్వామి చెప్తున్నారండి. ఒక్క చోట లేడు దేవుడు, అన్ని చోట్ల ఉన్నాడు. ఇక్కడ ఉండి అక్కడ లేదని అనుకోకండి.
అని స్వామి చెప్తున్నాడని. సర్వత పాణిపాదం తత్సర్వతోక్షిరోముఖం సర్వత కృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఈ శ్లోకం ఇప్పటికే ఈ గ్రంథ పఠనంలో చాలా సార్లు వచ్చిందండి. దీని గురించి అర్థాలు కూడా పెద్ద పెద్ద వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. చూడండి, మరి అన్నితో ఉన్నాడు కాబట్టి అన్నింటిలో మనల్ని స్వామి దైవాన్ని దర్శించుకోమని చెప్తున్నారండి. కోరికలే నీ నిజతత్వాన్ని మరుగుపరుచుతున్నాయి. మనము వడ్లను పండిస్తున్నాం, కానీ వాటిని వడ్లుగానే భుజించం. పై పొట్టు తీసేసి బియ్యంగా మార్చుకుంటాము. పొట్టుతో ఉన్నప్పుడు పునర్జన్మ వస్తుంది, పొట్టు తీసేస్తే పునర్జన్మ లేదు. మన కోరికలే పొట్టు వంటివి కాబట్టి కోరికలను త్యజించినప్పుడే మనము జనన మరణ చక్రము నుండి విముక్తి పొందగలము. చూడండి, స్వామి ఎంత ఈజీగా చెప్తున్నారు చూడండి, మనకు అర్థమయ్యేట్టుగా. మనం వడ్లను పండిస్తున్నామండి, మనం అట్లనే తినాం కదా, దాన్ని పై పొట్టు తీసేసి బియ్యంగా మార్చుకుంటాం. కానీ ఆ పై పొట్టు ఉంటేనే మనకు మళ్ళా వడ్లు అదే నారులాగా పోసి మళ్ళా పండించుకోగలుగుతాం. పొట్టు తీసేస్తే ఇంకా అది మొలకెత్తదు, అది బియ్యం అయిపోతుంది అనమాట. అట్లాగా ఆ కోరికలే పొట్టు వంటివి కాబట్టి కోరికలను తగ్గించి ఇంకోటి కూడా చేయొచ్చు. ఎవరైనా నువ్వు చెప్పలేదు, ఎవరైనా చెప్తాను. ఇప్పుడు నువ్వు పొట్టు తీయాలన్నావు, సెకండ్ మెథడ్ ఆల్సో దేర్. ఎనీబడి? పునర్జన్మ లేకుండా ఉంటుంది. మెథడ్ కావాలి, నాకు పద్ధతి కావాలి. వేరుశనగ గుళ్ళు నువ్వు ట్రాక్ లో ఉన్నావు కానీ కరెక్ట్ చెప్పట్లా, కొంచెం కరెక్ట్ గా చెప్పు. పచ్చి వేరుశనగ గుళ్ళు వేయించి పొట్టు తీసేస్తే అది ఆ వేరుశనగ గుళ్ళు మొలకెత్తదు. వడ్లు కూడా వేయించవచ్చు, వడ్లు కూడా వేలిస్తే అందులో వస్తాయి, ఒక రకమైన వస్తాయి. ఐ వాంట్ దిస్ ఆన్సర్. నిర్మల, మనం చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఈ వడ్లు తీసుకుపోయి అమెరికాలో పెట్టిన పొట్టుతో వడ్లు అమెరికాలో పెట్టిన అమెరికాలో మొలకెత్తుతాయి. అవును సైరం, అవును సైరం. రెండు అంటే రెండు పద్ధతులు అనమాట. వడ్లని పొట్టు తీస్తే నో రిబర్ట్, సెకండ్ వన్ అనేది షుడ్ బి రోస్టెడ్. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ. ఓకే. కోరికలను త్యజించినప్పుడే మనము జనన మరణ చక్రము నుండి విముక్తిని పొందగలము. బియ్యమును బియ్యంగా ఎవ్వరూ తినరు. బియ్యముతో మనము పులిహోర చేస్తాం, చక్కెర పొంగలి చేస్తాం, చిత్రాన్నము చేస్తాం, పాయసం చేస్తాం. బియ్య పిండితో దోశలు చేస్తాం, ఇడ్లీలు చేస్తాం. ఈ విధముగా చూస్తే ఆహార పదార్థమును బట్టి పేర్లు మారుతున్నాయే కానీ అన్నింటిలో ఉన్నది బియ్యమే. చూడండి ఎంత ఈజీగా చెప్తాను స్వామి. చూడండి, మనం బియ్యంతో ఎన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. పులిహోర, చక్కెర పొంగలి, చిత్రాన్నం, పాయసం, దోశలు, ఇడ్లీలు అన్నీ చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తే ఆహార పదార్థాన్ని బట్టి పేర్లు మారుతున్నాయి కానీ అన్నింట్లో ఉండేది బియ్యమే అని చెప్తున్నారు. బియ్యము ఒక్కటే అయినప్పటికీ పాకములు వేరు. పొట్టును తీసివేసి వడ్లను బియ్యముగా మార్చుకొని దానితో అనేక విధములైన పాకములు చేసుకొని భుజిస్తున్నాము. అదే సంస్కారం. అదే రీతిగా మన మనస్సును కూడా సంస్కరించుకొని పవిత్రంగా మార్చుకోవాలి. ప్రతిదానికి నేను మొన్న ఆదివారం రోజు రుద్రంలో సార్ చెప్పింది ఏంటంటే, వడ్లు అంటేనేమో జీవుడు, బియ్యము అంటే దేవుడు. ఈ జీవుడు కూడా జీవుడు ఆల్సో ఇన్ జీవుడు ఫామ్ విత్ పొట్టు. అవును సార్, అవును సార్. అప్పుడు ఇప్పుడు అన్న మా సంస్కారం అన్న మాట వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఎగ్జాంపుల్ ఎవరైనా మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో మాట్లాడినప్పుడు సంస్కారం అనే మాట వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి. ఓకే సార్, ఓకే సార్. సార్ ఎంత ఈజీగా అర్థమయ్యేట్టుగా చెప్పారు చూడండి సార్. డిఎన్ శాస్త్రి గారు కూడా బాగా అర్థమయ్యేట్టుగా, ఇంకా బాగా అర్థమయ్యేట్టుగా చెప్పారు సార్ వడ్ల గురించి.
అదే సంస్కారం. అదే రీతిగా మన మనస్సును కూడా సంస్కరించుకొని పవిత్రంగా మార్చుకోవాలి. ప్రతి ఒక్క దానికి సంస్కారం అవసరము. సంస్కారం అనగా మంచి మార్పు, ప్రాపంచిక దృష్టిని అభివృద్ధి పరచుకోవడం చేతనే మానవుడు మోసపోతున్నాడు. కాబట్టి మానవుడు మొట్టమొదట తన దృష్టిని మార్చుకోవాలి. అది తాను మార్చుకోవలసినదే గాని భగవంతుడు మార్చేది కాదు. చూడండి, మన సంస్కారంలో సంస్కారం అంటే మంచి మార్పు, ప్రపంచంలో ఉండే దృష్టిని అభివృద్ధి చేసుకునే దాంట్లో మానవుడు మోసపోతున్నాడు. కాబట్టి మానవుడు మొట్టమొదట మన దృష్టిని మార్చుకోవాల్సిందిగా స్వామి చెప్తున్నాడు. మనమే మార్చుకోవాలి, కానీ భగవంతుడు మార్చేది కాదని చెప్తున్నారండి. భగవంతుడు తన సృష్టిలో అన్నింటినీ పవిత్రంగా, స్వచ్ఛంగా పెడుతున్నాడు. కానీ వాటిని మానవుడే బుద్ధిపూర్వకంగా మార్చుకుంటున్నాడు. తన మనస్సే ఇంత పని చేస్తున్నది. మనోలయమైతే అంత స్పష్టంగా గోచరిస్తుంది. ప్రేమ స్వరూపులారా, మీరు ఎంతో పవిత్ర హృదయులు. కానీ కోరికలనే క్లౌడ్స్, మేఘాలు వచ్చి చేరి మిమ్మల్ని మాయ చేస్తున్నాయి. మేఘముల చేత కప్పబడినప్పుడు సూర్యచంద్రులు మరుగున పడతారు. అదే రీతిగా కోరికలనే మేఘాలను అడ్డు రావడం చేతనే మీ నిజతత్వాన్ని మీరు దర్శించలేకపోతున్నారు. చూడండి, స్వామి ఎంత బాగా చెప్తున్నాడు. అన్నింటినీ పవిత్రంగా పెట్టుకోమంటున్నారు. బుద్ధిపూర్వకంగా మానవుడే మనసును మార్చుకోవాలి. మన మనస్సే ఇంత పని చేస్తుందని చెప్తున్నారండి. మనస్సు లయమైతే అంత స్పష్టంగా గోచరిస్తుంది. మీరెంతో పవిత్ర హృదయులు. కోరికలనే మేఘాలు వచ్చి మిమ్మల్ని మాయ చేస్తున్నాయి. చూడండి, మన ఆకాశంలో కూడా మేఘం అడ్డం వస్తే సూర్యుడు కూడా కొంచెంసేపు మనకు మరుగునుంటాడు, కనపడ్డు. చంద్రుడు అంతే, ఇద్దరు అదే మేఘాలు పోతే స్పష్టంగా కనిపిస్తారు. అలాగే మనం కూడా నిజతత్వాన్ని ఈ మేఘాల వల్ల దర్శించలేకపోతున్నామని స్వామి చెప్తున్నారండి. బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడగును, యవ్వనం బలరిన అలరు నిల్టుని పోల్కి కామినీలోలుడై క్రాలుచుండు, అర్ధ వయసున ఐహికంబున మునిగి ద్రవ్యమార్జించుట దవిలియండు, ముదిమి వచ్చిన ఎంత మురహరి తలవక అది ఇది లేదని అలమటించు, వివిధ దుర్వ్యసనంబులు వీడలేక భక్తి మార్గంబును వెతుక ఆసక్తి లేక, కర్మ పంగిలమున పడి రాలుచుండు, మట్టి కల్పును జన్మంబు మానవుండు. చూడండి, బాల్యంలో ఆటపాటలతో ఉంటాం మనం, యవ్వనంలో కామనీలు అయిపోతున్నాం. సగం వయసు, అర్ధ వయసు వచ్చాక డబ్బు సంపాదించే దాంట్లో మునిగిపోతాం. వయసు అయిపోయినాక వచ్చినా కూడా దేవుణ్ణి తలుచుకోకుండా మనము అది లేదు ఇది లేదని ఆరాట పడుతుంటామండి. చాలా మంది, కొంతమంది వివిధ దుర్వ్యసనాలకి వీడలేక, భక్తి మార్గాన్ని వెతికే ఆసక్తి లేక ఈ కర్మల ఎందు పడి కాల్చుంటున్నారు. అట్టి వాళ్ళు మట్టిలోనే జన్మముని కలుసుకుంటారని చెప్తున్నారండి. జీవితంలో ఎన్ని అనుభవించినప్పటికీ అంత్యము వరకు తాను శాంతిని అనుభవించలేకపోతున్నాడు. మానవుడు బాల్యము తర్వాత యవ్వనము తర్వాత వార్ధక్యము వస్తున్నది. వయస్సు మారుతున్నదే గాని మనస్సు మారడం లేదు. మానవుడు సృష్టిని మార్చడానికి ప్రయత్నించే బదులు మన దృష్టిని మార్చుకోవాలి.
సృష్టిని మార్చడానికి ఎవరి తరము కాదు. అది భగవంతుని సృష్టి. ఈ సృష్టిలో భగవంతుని సంకల్పము చేత ఏదైనా జరుగుతుంది. చూడండి, జీవితంలో మనము ఎన్ని అనుభవించినప్పటికీ అంత్యం వరకు శాంతిని అనుభవించలేకపోతున్నాడండి. మనము బాల్యము తర్వాత యవ్వనం తర్వాత వార్ధక్యము వస్తున్నదండి. వయసు మారుతుందే గాని మన మనస్సు మారదు. మానవుడు సృష్టిని మార్చడానికి ప్రయత్నించే బదులు మన దృష్టిని మార్చుకోవాలని చెప్తున్నాడండి. మనం ఈ సృష్టిని మార్చడం మన తరం కాదండి. ఇది భగవంతుని సృష్టి. ఈ సృష్టి అంతా భగవంతుని సంకల్పం చేత జరుగుతుంది. ఆయన ఏదనుకుంటే అది చేయగలుగుతాడు అని స్వామి చెప్తున్నారండి. మార్పు చెందే వాటిని నమ్ముకొని మోసపోవద్దు. మన దేహములో శక్తి ఉన్నంత వరకు ఆటలు పాటలతో ఆనందాన్ని అనుభవించవచ్చు. అయితే వాటికి కూడా ఒక పరిమితి ఉండాలి. వయస్సు పైబడే కొద్దీ పంచభూతాత్మకమైన దేహము అనేక విధములుగా మార్పు చెందుతుంది. మనం చిన్నప్పటి నుంచి శక్తి ఉండే వరకు ఆటలు పాటలు అనుభవించవచ్చండి. కానీ దానికి కూడా ఒక పరిమితి అంటే లిమిట్ ఉండాలని చెప్తున్నారండి. మనం వయసు పైపడే కొద్దీ ఈ దేహం అనేక విధాలుగా మార్పు చెందుతుందండి. అంటే చిన్నప్పుడు ఆటలు ఆడే చదువుకునేటప్పుడు ఉన్నంత శక్తి, యవ్వనంలో ఉండేంత శక్తి మధ్య వయసులో కొంచెం తగ్గుతుంది. అది చెప్తున్నారండి. అనేక విధాలుగా మార్పు చెందుతుంది అని చెప్తున్నారు. మీకు తెలుసు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గొప్పగా గానం చేసేది. కానీ వయస్సు పైబడిన తర్వాత తన కంఠము తనకు సహకరించడం లేదని ఆమె బాధపడుతూ వచ్చింది. ఈ విషయాన్ని నాతో ప్రస్తావించగా దేనిని కూడా మనము అధికంగా ఉపయోగపెట్టకూడదు. నీ కంఠాన్ని అధికంగా ఉపయోగించి నీవే పాడు చేసుకున్నావు అని ఆమెకు చెప్పాను. కంఠము గాని కంటి దృష్టి గాని అన్ని కాలక్రమేణా మార్పు చెందునవే. నిజమేనండి. మనకు ఆమె ఎంత గొప్పగా అయినండి. స్వామి దగ్గరే కాదు, ఆమె చేసిన విష్ణు సహస్రనామం కానీ చాలా ఉన్నాయండి. భక్తి గీతాలు ఆమె మంచి కంఠం. స్వామి చెప్పినట్టు కంఠాన్ని ఎక్కువగా ఉపయోగించుకునింది పాటల ద్వారా. అందువల్ల ఆమెకి సహకరించడం లేదు. అధికంగా ఏది కూడా మనము ఉపయోగించకూడదు, అది పాడవుతుంది. నువ్వు ఎక్కువగా ఉపయోగించావు, నీ కంఠాన్ని అధికంగా ఉపయోగించావు కాబట్టి నీ కంఠం పాడైంది అని ఆమె చెప్పాడు. కన్ను దృష్టి కూడా అండి. మనం ఈ కాలం పిల్లలు కానీ పెద్దలు కానీ సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు చిన్నవి అంతా వచ్చాక సినిమా అనేది మర్చిపోయారు. చాలా మంది థియేటర్కి వెళ్ళి చూసేది ఎంతసేపు సెల్లులో కానీ ఇంట్లో టీవీలు కానీ ఎప్పుడు చూడు. మరి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చాక సెలవులైనా ఈ సెల్లుని పట్టుకొని చూసుకుంటానే ఉంటారండి. అలా చూసే కొద్దీ మన దృష్టి కొంచెం తగ్గిపోతుంది. ఎక్కువ కంటికి శ్రమ కూడా ఇవ్వకూడదు, దేనికి కానీ ఎక్కువ శ్రమ ఇవ్వకూడదని స్వామి చెప్తున్నారండి. ఈ మార్పు చెందే వాటిని నమ్ముకొని మోసపోవద్దు. మార్పు చెందని ఆత్మతత్వాన్ని ఆధారం చేసుకోండి. మానవుడు తన యొక్క దోషముల చేతని తాను కష్టాలకు గురి అవుతున్నాడు. తన ప్రవర్తనను సరిదిద్దుకున్నప్పుడే తాను బాగుపడతాడు. నేను మానవుడను, నాకు తిండి తీర్థాదులు ప్రధానము కాదు, శీలమే నాకు ప్రధానం అని భావించాలి. గుణములు సరిలేనప్పుడు మానవుడు ఎన్నో అవస్థలు పడవలసి వస్తుంది. చూడండి, స్వామి ఆత్మతత్వాన్ని ఆధారం చేసుకోండి. మన దోషాల చేతనే మనం కష్టాలకు గురి అవుతున్నాము, మానవుడు గురి అవుతున్నాడు. మన ప్రవర్తనను మనం సర్దిద్దుకున్నప్పుడే మనము మానవుడు అవస్థలు తప్పించుకుంటాము అని చెప్తున్నాడు. మనకు తిండి తీర్థాలు ప్రధానం కాదు,
మన గుణమే మనకు ప్రధానం. మంచి శీలం కలిగి అని గుణాలు కలిగి శీలం ప్రధానంగా భావించి ఉన్నప్పుడే మనం మంచివారిగా అవుతాం. గుణాలు సరిలేనప్పుడు మానవుడు ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుందంటే, మన గుణం సరిలేనప్పుడు చాలా చోట్ల మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని స్వామి చెప్తున్నాడండి. తుది శ్వాస వరకు ఒకే దైవంపై మనస్సు నిలుపుకోవాలి. దివ్యత్వం మనకు సత్ అని పేరు పెట్టారు. సత్ అనగా ఎప్పటికీ ఉండేటటువంటిది. దివ్యత్వమును ఒక్కొక్క మతము వారు ఒక్కొక్క పేరుతో ఆరాధిస్తున్నారు. మహమ్మదీయులు అల్లాహ్ అక్బర్ అంటారు. అల్లాయే తనకు ఏకైక రక్షకుడని విశ్వసిస్తారు. ముస్లింలకు గాని హిందువులకు గాని ఎవరికైనా రక్షకుడు భగవంతుడు ఒక్కడే. వాంట్ గాడ్, నాకు దైవం కావాలి అని మీరు హృదయపూర్వకంగా చెప్పాలి. మీరు డివైన్ను కోరుకోవాలి కానీ డీప్ వైన్ కాదు. రాముడే నా దైవం అని ఒక్క తూరి విశ్వసించిన తర్వాత జీవితమంతా రామనామ స్మరణ కొనసాగించాలి. చూడండి, దివ్యత్వానికి సత్ అని పేరు పెట్టారు స్వామి. సత్ అంటే ఎప్పటికీ ఉండేది. ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క పేరుతో భగవంతుని ఆరాధిస్తుంటారండి. మహమ్మదీయులు అల్లాహ్ అక్బర్ అని అల్లాయే తమకు రక్షకుడని నమ్ముతుంటారండి, విశ్వసిస్తుంటారండి. మన హిందువులకు కానీ ముస్లింలకు కానీ ఎవరైనా భగవంతుడు ఒక్కడే, నాకు దైవం కావాలి అని మనం హృదయపూర్వకంగా చెప్పుకోవాలండి. ఒక్కసారి విశ్వసించిన తర్వాత మనం రాముణ్ణి విశ్వసించామనుకోండి, రామనామ స్మరణనే చేసుకోవాలని చెప్తున్నారండి. కానీ ఈనాటి మానవునికి స్థిరమైన భక్తి లేదు. ఈనాడు రాముణ్ణి పూజిస్తాడు, రేపటి దినము ఎవడైనా కష్టం వస్తే రాముని ఫోటో తీసేసి కృష్ణుని ఫోటో పెట్టుకొని పూజిస్తాడు. ఒక భక్తుడు నిత్యం శివ పూజ చేసేవాడు. నిరంతరం ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపించేవాడు. కొంతకాలమునకు ఆ శివుడు తనకేమీ మేలు చేయలేదని భావించి శివుని ఫోటోని తీసివేసి బీరువాలో పెట్టేసి రాముని ఫోటోని పెట్టుకున్నాడు. రాముని పూజిస్తుంటే కొంతకాలం శాంతిని అనుభవించాడు. కానీ ఆ తర్వాత అశాంతి ప్రారంభమైనది. రాముని ఫోటోను కూడా తీసి అదే బీరువాలో పెట్టేశాడు. చూడండి, రాముణ్ణి పూజిస్తాడు. అదే వాడు ఇంకోడైనా వస్తే కష్టం వస్తే ఆ ఫోటో తీసేసి కృష్ణుని ఫోటో పెట్టుకుంటేనే ఆ ఫోటో పెట్టుకొని పూజ చేస్తాడండి. ఒక ఆయన నిత్యం శివ పూజ చేసే అంటాడండి. నిరంతరం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించేవాడు. కొంతకాలానికి ఈయనే మనకు మేలు చేయలేదని భావించి ఆయన ఫోటోను కూడా తీసేసి రాముని ఫోటో పెట్టుకున్నాడు. రాముని ఫోటో పెట్టుకున్న తర్వాత కొంతకాలం బాగుంది, మళ్ళా కష్టాలు మొదలైనవి, అశాంతి ప్రారంభమైంది. ఆ ఫోటోను కూడా తీసి బీరువాలో పెట్టేశాడండి. గురువు దగ్గరకు వెళ్ళి రాముడు నాకేమీ మేలు చేయలేదు స్వామి అన్నాడు. ఆయన సలహాను అనుసరించి కృష్ణుని ఫోటో పెట్టుకున్నాడు. నిరంతరము గోపాలకృష్ణ అంటూ జపం చేస్తూ వచ్చాడు. కానీ కొన్ని దినములకు మళ్ళీ అశాంతి రావడంతో కృష్ణుని ఫోటో కూడా తీసి బీరువాలో పెట్టేశాడు. చూడండి సాయిరాం, రాముడిని పెట్టేసినాడు, శివుడిని పెట్టేసినాడు. సరే గురువు దగ్గరికి వెళ్ళి అడిగితే కృష్ణుని పెట్టి పూజ చేయి అంటాడు. ఆయన కూడా కొన్నాళ్ళకి ఏం చేయలేదని ఆయన ఫోటో కూడా ఎత్తి బీరువాలో పెట్టేశాడు. ఒకనాడు ఒక దేవి భక్తురాలు వచ్చి, అయ్యా నీవు రాముణ్ణి కృష్ణుణ్ణి పూజించి ప్రయోజనం ఏమిటి, దేవి పూజ చెయ్యని సలహా ఇచ్చిందంట. అతను దేవి ఫోటో పెట్టి ఊదత్తులు వెలిగించి పూజ చేయడం ప్రారంభించాడు. అయితే ఊదత్తుల నుండి వస్తున్న పరిమళం బీరువా వైపుకు వెళ్ళడం చూశాడు. అయ్యో, నేను ఈ ఊదొత్తులను దేవి కోసం వెలిగించాను గాని బీరువాలో ఉన్న దేవుళ్ళ కోసం కాదే. ఒకరి కోసం పెట్టింది ఇంకొకరు అనుభవించడానికి అధికారం లేదు అనుకొని
ఆ ఫోటోలను బీరువా నుండి తొలగించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమై, పిచ్చి మానవుడా, ఇదా నీ భక్తి? కొన్ని దినాలు రాముణ్ణి పూజించావు, కొన్ని దినాలు కృష్ణుణ్ణి పూజించావు, ఇంకా నన్ను ఎన్ని దినములు పూజిస్తావు? ఏనాడు బీరువాలో పెడతావు? ఇది కాదు నిజమైన భక్తి. తుది శ్వాస వరకు ఒకే దైవంపై మనస్సు నిలుపుకోవాలి. లౌకికమైన జీవితములో వచ్చే కష్ట నష్టములకు చలించకుండా ఆధ్యాత్మిక జీవితమును గడపాలి. నీ హృదయములో పవిత్రమైన భావములు అభివృద్ధి కావాలి. అప్పుడే నీవు పవిత్రుడవవుతావని బోధించింది. చూడండి, ఆయన ఎంత అదృష్టవంతుడు. దేవే ప్రత్యక్షమైపోయి, పిచ్చివాడా, ఇంతమందికి పూజలు చేస్తున్నావు, ఇన్ని చేస్తున్నావు, నన్ను కూడా ఏ రోజు బీరువాలో పెడతావో తెలియదు కదా. నిజమైన భక్తి అంటే మనం శ్వాస విడిచే వరకు ఏ కష్టం వచ్చినా చలించకుండా ఆధ్యాత్మికమైన జీవితాన్ని గడపాలి. మన హృదయంలో పవిత్రమైన భావాలను పెంచుకోవాలి. అప్పుడే నీవు పవిత్రుడవుతావని ఆ తల్లి చెప్పిందంటండి. నీవు నిజ జీవితంలో ఉన్న స్థితికి రావాలనుకుంటే భగవన్నామాన్ని మరువకుండా, మార్చుకోకుండా స్మరిస్తూ ఉండాలి. ఎలాంటి పరిస్థితిలోనూ నీ మనస్సును మార్చుకోకూడదు. అయితే మనస్సు కూడా కల్పితమైనదే. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో అన్నారు. బంధనకు గాని మోక్షమునకు గాని మనస్సే కారణం. కోరికల వలనే మనస్సు చెలిస్తూ ఉంటుంది. కోరికలను నిర్మూలించుకున్నప్పుడే నీవు శాంతిని అనుభవించగలవు. మనము ఉన్నంతలో జీవితంలో ఉన్నత స్థితికి రావాలంటే భగవన్నామాన్ని మరవకుండా ఏదో ఒక నామం మనిషి భగవంతు నామాలు మార్చుకోకుండా స్మరిస్తూ ఉండాలి. మనస్సును కూడా మనం మార్చుకోకూడదు. మనస్సు కూడా కల్పితమైనదే. మనస్సే మోక్షానికి కారణము, బంధనాలకు మోక్షానికి కారణమని చెప్తున్నాడు. కోరికల వల్లనే మనసు చెలిస్తూ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మనం నిర్మలంగా ఉన్నా కూడా బయట ఎక్కడికన్నా పోయినప్పుడు మన కంటికి అందంగా కనిపించనుకో, మన మనసు అప్పుడు చెలిస్తున్నారే అది బాగుంది అని కంటికి ఆదేశం పంపిస్తే మనం దాన్ని చూస్తాం అన్నమాట. అట్లా మనస్సు చెలిస్తూ ఉంటుంది. మన కోరికలు లేనప్పుడే మనం శాంతిని అనుభవించగలము. కేవలం దాన ధర్మాలు చేయడం వలన నీవు మంచివాడవు కాలేవు. అనన్య భక్తితో నిన్ను నీవు దైవానికి అర్పితం చేసుకో. అప్పుడే నీకు అన్ని విధాలుగా శాంతి సంతోషములు కలుగుతాయి. కోరికలను కంట్రోల్ చేసుకో, నీ సంకల్పాలను కంట్రోల్ చేసుకో. అప్పుడు జగత్తంతా నీ కంట్రోల్కి వస్తుంది. దాన ధర్మాలు చేస్తానే మంచివాళ్ళం అయిపోము. అనన్య భక్తితో అంటే ఏమి ఆశించకుండా భగవంతుని మీద భక్తితో దైవాన్ని అర్పితం చేసుకోమని చెప్తున్నారండి. అప్పుడే మనకు అన్ని విధాల శాంతి సంతోషాలు ఉంటాయని చెప్తున్నారు. మన కోరికల్ని, మన సంకల్పాలని అన్ని అదుపులో పెట్టుకుంటే అప్పుడు జగత్తంతా మనకు బాగా అధీనంలోకి వస్తుంది అని చెప్తున్నారండి. సత్యము, ప్రేమ ఈ రెండే శాశ్వతమైనవి. అవి నీ యందే ఉన్నాయి. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమును ఆధారము చేసుకొని ధర్మమును ఆచరించినప్పుడే నీలో ప్రేమ ఆవిర్భవిస్తుంది. ప్రేమయే సర్వకర్మలను ఫలింపజేస్తుంది. సత్యాన్ని, ప్రేమని ఈ రెండే మనకు శాశ్వతమైనవి. అవి రెండు నీ యందే ఉన్నాయి అంటున్నారండి స్వామి. సత్యాన్ని ఆధారం చేసుకొని ధర్మాన్ని ఆచరించినప్పుడే మనలో ప్రేమ పుడుతుందని చెప్తున్నారండి. ప్రేమయే సర్వకర్మలను ఫలింపజేస్తుందని స్వామి చెప్తున్నారండి. సత్య ప్రేమలను ఆధారం చేసుకోండి. దివ్యాత్మ స్వరూపులారా, నశించే దేహము మీరు కాదు,
చావు పుట్టుకలు లేని దేహియే మీరు. మీ నిజతత్వాన్ని మీరు గుర్తించినప్పుడే అమృత తత్వాన్ని పొందుతారు. చింతల నుండి విముక్తులవుతారు. చింతలు లేనివారు, కోరికలు లేనివారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని మీరు ప్రశ్నించవచ్చు. దానికి నేను ఒక్కడినే సరి అయిన ఆదర్శము. నాకు ఎట్టి వాంఛలు లేవు. అన్నీ నా చేతిలోనే ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా నేను ఇవ్వగలను. అయితే మార్పు చెందే వాటిని కోరకండి. నశించే దేహం మనం కాదు, చావు పుట్టుకలు లేని దేహమే మనది అని చెప్తున్నారండి. ఈ నిజాన్ని గుర్తించినప్పుడే మనం అమృతత్వాన్ని, చింతల నుండి విముక్తులమవుతానని చెప్తున్నారండి. అయితే చింతలు కోరికలు లేని వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని మనం అడగొచ్చు స్వామిని. దానికి స్వామి నేనే ఆదర్శం అని చెప్తున్నారండి. ఈ జగత్తంతటికి సత్యము, ప్రేమ అనే రెండు ఆధారం. ఇవి అందరి యందు ఉన్నాయి. అందరి యందున్న సత్యమే నేను. అందరి యందున్న ప్రేమయే నేను. సత్యము, ప్రేమ ఇవి సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. కానీ మీకు సత్యము, ప్రేమ అంటే రుచించదు. కేవలం మీ అనుకూలమును బట్టి మీరు సత్యమును, ప్రేమను ఉపయోగపెడుతున్నారు. ఈనాడు మీరు గొప్ప అధికారంలో ఉండవచ్చు, కానీ ఈ అధికారం ఎంతకాలం ఉంటుంది? దివ్యత్వం ఒక్కటే శాశ్వతమైనది. ఈనాడు ఇట్టి సత్య మార్గంలో మీరు ప్రవేశించారు. దీనిని మీరు ఏనాడు విడిచిపెట్టకూడదు. ఈ సత్యాన్ని మీరు ఏనాడు మరువకూడదు. దేనిని మరచినా సత్య ప్రేమలను మరువకూడదు. సత్యము బహిర్వాహిని, ప్రేమ అంతర్వాహిని. ఈ రెండిటిని మనం కాపాడుకుంటూ రావాలి. అదియే మానవుని యొక్క నిజమైన కర్తవ్యము. ఈ రెండు లేకపోతే వాడు మానవుడే కాదు. ఈ సత్యమే ప్రేమ అనేది అంతా వ్యాపించింది. కానీ మీకు ప్రేమ, సత్యం అంటే రుచించదు. మన అనుకూలాన్ని అంటే మన సమయాన్ని బట్టి సత్యాన్ని, ప్రేమని ఉపయోగపెడుతున్నామని స్వామి చెప్తున్నారండి. మనం అధికారంలో ఉండొచ్చు, అధికారాన్ని ఎంతకాలమైనా ఉండదు. అందులో దివ్యత్వం ఒకటే శాశ్వతమైనది. కాబట్టి సత్య మార్గంలో ప్రవేశించి దాన్ని ఏనాడు విడిచిపెట్టకూడదు. ప్రేమ సత్యం బహిర్వాహిని, ప్రేమ అంతర్వాహిని. ఈ రెంటిని కాపాడుకుంటూ రావాలని స్వామి చెప్తున్నారు. అదే మన నిజమైన కర్తవ్యము. రెండూ లేకపోతే మానవుడే కాదు అని చెప్తున్నారండి. ప్రేమ స్వరూపులారా, మీ జీవితాన్ని ప్రేమమయం గావించుకోండి. మీ ప్రేమను కేవలం భార్య బిడ్డలకు మాత్రమే పరిమితం చేయకండి. విశాలమైన భావంతో అందరినీ ప్రేమించండి. అందరూ భగవత్ స్వరూపులే కాబట్టి సర్వులకు మీ ప్రేమను పంచండి. సత్య మార్గమును అనుసరించండి. నేను నిరంతరము సత్య ప్రేమలని బోధిస్తుంటాను. అందు నిమిత్తమే నేను అనేక సభలను జరుపుతుంటాను. మీరు ఇక్కడికి వచ్చి స్వామి సందేశాన్ని విన్నందుకు మీ నిత్య జీవితంలో సత్య ప్రేమలను ఆచరణలో పెట్టండి. అప్పుడే నాకు ఆనందం కలుగుతుంది. లౌకికమైన భావాలతో మీ ప్రేమను కలుషితం కావించకండి. ఒక్క దైవత్వం పైననే మీ ప్రేమను ప్రవహించచేయండి. ఇందుకు రాధయే చక్కని ఆదర్శము. చూడండి, స్వామి మీ జీవితాన్ని ప్రేమ చేసుకోండి. మన ప్రేమను కేవలం భార్య బిడ్డలకు, బంధువులకే కాకుండా విశాలమైన భావంతో అందరికీ మీ ప్రేమను పంచండి. అందరూ భగవత్ స్వరూపులే కాబట్టి అందరికీ ప్రేమ పంచి సత్య మార్గాన్ని అనుసరించండి. దీనికి కారణం రాధ ఈ ప్రేమకి కలుషితంగా చేయొద్దు. ఇందుకు మీలో దైవత్వం పైన ప్రేమను ప్రవహింపజేయండి. ఇందుకు రాధయే చక్కని ఆదర్శం అని చెప్తున్నారండి. రాధకు ఆధారం ధార. రాధ అనే పేరుని తిప్పి చదివితే ధర అవుతుంది. కనుక రాధ అనగా ప్రకృతి, కృష్ణుడు పరమాత్మ. ప్రకృతి స్వరూపిణి అయిన రాధ తన ప్రేమను కేవలం కృష్ణ పరమాత్మని పైననే ప్రసరింపజేసింది. ఆమెకు ఏ పూజలు తెలియవు, కృష్ణ చింతన తప్ప. ఆమెకు అన్య చింతలు లేవు. కనుకనే ఆమె ముక్తిని పొందగలిగినది. మీరు ముక్తిని పొందగోరితే ఈ విధమైన మార్గాన్ని అవలంబించాలి. చూడండి, స్వామి రాధని మనకు ఉదాహరణగా చెప్పారండి. రాధ ఎప్పుడు కృష్ణ పరమాత్మనే తలుచుకుంటూ
ఆయన ప్రేమలోనే ముక్తిని పొందిందండి. ప్రేమ స్వరూపులారా, నేను అధికంగా మాట్లాడి మీకు శ్రమ కలిగిస్తున్నానేమో. ఇక ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. మీరు చేసే ప్రతి పనిని దైవ కార్యంగా భావించండి. సర్వత్రా దైవాన్ని దర్శించండి. మీరు ఇట్టి దైవభావములతో జీవితాన్ని గడిపినప్పుడే నేను ఆనందిస్తాను. ఈనాడు మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ పవిత్రమైన నా ప్రేమానందమును అందిస్తున్నాను. మీరందరూ లాంగ్ లైఫ్, హెల్దీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ గడపాలని ఆశీర్వదిస్తున్నాను. స్వామి ఆ రోజుతో ఇంకా ప్రసంగాన్ని ముగిస్తూ అంటున్నారు, మీరు ప్రతి పనిని దేవుని కార్యంగా చేయండి, అందరిలో దైవాన్ని దర్శించండి. ఇట్లాంటి జీవితాన్ని గడిపినప్పుడే నేను కూడా ఆనందిస్తాను. ఇంతమంది ఇక్కడికి వచ్చారు, అందరికీ నా పవిత్రమైన ప్రేమానందాన్ని ఇస్తున్నాను. ప్రశాంతమైన జీవితాన్ని, సంతోషమైన లాంగ్ లైఫ్ అంటే ఎక్కువ కాలం, చిరకాలం, హ్యాపీ హెల్దీ లైఫ్ అంటే ఆరోగ్యవంతమైన, హ్యాపీ లైఫ్ అంటే ఆనందమయమైన, పీస్ఫుల్ అంటే ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని స్వామి మనల్ని అందరినీ ఆశీర్వదించారండి. ఎప్పుడంటే 23/11/2005 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన సందేశంలో మనల్ని అందరినీ ఈ విధంగా ఆశీర్వదించినారండి. సాయిరామ్. సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఏం చదువుకున్నావు నాకు తెలియదు నీ క్వాలిఫికేషన్. సాయిరామ్ సార్. ఏం చదివాడో నాకే తెలియదు. ఏం చదివావు? 10th క్లాస్ సార్, అంతే. 10th అవుతానే మ్యారేజ్ చేసేసారు సార్. ఓకే, నువ్వు ఊరికి నేను ఎప్పుడు చదువుల గురించి చదవ, దేనికి చదువులు అంతే సార్. లేదు చదువులు అనవసరం. యు గాట్ 100 out of 100 అయిపోయింది. సాయిరామ్ సార్. నీ పేపర్ దిద్దేశాను. స్వామి దయ సార్. స్వామి దయ సార్. నువ్వు ఇప్పుడు 8 పేపర్లు రాసావు, 8లో 100 వచ్చినాయి నీకు మార్కు. సాయిరామ్. స్వామి దయ సార్. యు గాట్ 800 out of 800. థ్యాంక్ యూ. ఇంకేంటి ఇప్పుడు చివరిలో ఒక మాట చెప్పింది ఆవిడ ఇంగ్లీష్ లో, స్వామి. ఓకే, మ్యూట్ చేసుకో. చివరిలో అమ్మాయి ఒక ఇంగ్లీష్ మాట చెప్పింది, ఒక ఆయన దృష్టిలో పెట్టుకుని స్వామి మాట అన్నాడు. ఎవరైనా చెప్పగలరు అది? ఈ 4 మాటలు ఒక మనిషిని దృష్టిలో పెట్టుకుని స్వామి ఒక సందర్భంలో ఉన్నారు. ముచ్చటించారు కూడా ఒక ఆయన పరిచయంలో. మన దగ్గర ఒక ఆయన ముచ్చటించారు కూడా ఆయన గురించి చెప్పినప్పుడు. ఈ 4 మాటలు ఎవరిని అంటారండి స్వామి? ఒక్క ఆయన తప్పితే. ఇంతకన్నా ఏం చెప్పను మీకు? అనిల్ కుమార్ గారిని. ఎందుకు సందేహిస్తున్నారు? అనిల్ కుమార్ గారిని. ఎందుకు సందేహిస్తున్నారని చెప్తున్నా, గట్టిగా చెప్పాలా. అనిల్ కుమార్ గారు. ఆయన ఒక్కనే అనగలను, వేరే వాళ్ళకి అవకాశం లేదు. ఆయన స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పుడు అప్పుడు అన్నట్ట ఆయన పరిచయం చేసినప్పుడు కోటేశ్వరరావు గారు ఈ మాటలు చెప్పారు ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. విల్ గో టు సబ్జెక్ట్. ఈరోజు యాక్చువల్గా నేను మీకు కమిట్ అయ్యాను. ఈ నా సత్సంగాలు పార్ట్ ఉన్నంత వరకు ఐ విల్ టెల్ ఓన్లీ స్వామి సందేశాలు. ఐ డోంట్ వాంట్ టు టచ్ ఎనీబడీస్ ఎక్సెప్ట్ కామరాజ్ అనిల్ కుమార్. ఎందుకంటే ఒక మహనీయుడు, స్వామికి చాలా క్లోజ్ ఆయన స్వామితో స్వామి గురించి చెప్తున్నప్పుడు నేను చెప్పాను కదా, ఇందులో ఆయన మాట కంటే స్వామి మాటలు ఎక్కువ ఉన్నాయి. దట్స్ వై ఐ టేకెన్ దిస్ సబ్జెక్ట్. ఫ్యాంటాస్టిక్ సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ లో పోయే ముందు అసలు భగవంతుడు ఇప్పుడు ఇందాక చెప్పింది, భగవంతుడి గురించి చాలా ప్రస్తావన తీసుకొచ్చింది. ఆయన ఎందుకు రావాలి, మళ్ళీ సాయిబాబా ప్రేమ సాయి రావాలని ఎందుకు అడుగుతున్నాం మనం? నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదు. ఓయ్యా రాష్ట్రం ప్రేమ సాయి రావాలని ఎందుకు అడుగుతున్నాం? మళ్ళీ అవతారం ఎందుకు రావాలి? మనం నాశనం అయితే చెడు చేయడానికి రావాలా? మనం నాశనం అయిపోయి మన బాగు చేయాలంటే మళ్ళీ రావాలా? సున్నోట ప్రేమ స్థాయి రావాలని దయచేసి అడగండి. మీరు విఘ్నులైతే అడగండి.
గరికపాటి ఆయన చాలా బాగా చెప్తాడు అవతారాల గురించి. ప్రజలు, చిన్న క్యాప్షన్ అండి, దెన్ విల్ గో టు సబ్జెక్ట్. ప్రజలు ఆత్మను అలక్ష్యం చేసి ఇంద్రియములకు దాసులగుట ప్రపంచమునకు ఉపద్రవము రానున్నదంటే సూచన. ఎవరో చెప్తాడు ఉపద్రవం ఎందుకు వస్తుందంటే డిసీజ్. లోపల నా రియల్ ఫామ్ ని మర్చిపోయి పై షోకులకి మెరుపులకి మనం ఇట్లయితే మొత్తం దేశం ప్రపంచంలో ఉన్న జనం అంతా ఇదే స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉంటారు. అట్టి స్థితి తటస్థించిన వెంటనే భగవంతుడు ప్రజలను హెచ్చరించుటకు తన సందేశ హరుని పంపును. మెసెంజర్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ సందేశ హరు, మీన్స్ మే కాల్ యాజ్ మెసెంజర్ ఆఫ్ గాడ్. ఏమమ్మా ఇందాక ఎంఎస్ సుబ్బలక్ష్మి వాడినట్టు నేను కూడా గొంతులు ఎక్కువ వాడుతున్నానేమో నిర్మల. నాకు త్వర కనిపించింది ఇందాక నువ్వు అంటుంటే. సాయిరామ్ సార్, అవును సార్, ఈ మధ్య మీరు చాలా గట్టిగా భలే బాగా చెప్తున్నారు సార్. కానీ నిజమే, స్వామి చెప్పినట్టు మనం కంఠాన్ని ఎక్కువ వాడుకుంటే ఏమో ఆలోచించాల్సిందే సాయిరామ్. ఇటు హెచ్చరికలు చాలా మనయు పునర్నిర్మాణమే జరగవలనని తోచినప్పుడు తానే బయలుదేరి వచ్చును. అదే అవతారం. ఆత్మను మర్చిన వారికి ఉదాహరణగా అర్జునుడికి రావణుని చెప్పవచ్చును. అర్జునుడు ఆత్మతత్వం విస్తరించి విషణుడైనాడు. కృష్ణుని బోధ చేత చేరుకుని విఘ్నుడైనాడు. రావణుడు భౌతిక శాస్త్రముల్లో ప్రవీణుడే కాని ఆత్మకు గల మహోన్నత శక్తులు అతడు ఎరుగదు. కనుకనే పరమాత్మ అయిన రావణ్ణి నిరాకరించి ప్రకృతి అయిన సీత మీద ఆధిపత్యాన్ని కాంక్షించి ప్రకృతిని వశపరుచుకుంటకు ప్రాకులాడి హతుడైనాడు. రావణుడు కనపడలా, సీతదేవి కనపడింది ఎంతసేపు ఆయనకి. విషయవాంఛ లంపటములు ఆ వాంఛల నుండి విడివడనేరక చిక్కులకులోనే తొడుకు దుఃఖజనులగుదురు అని స్వామి. పరమాత్మ నిరాకరించకూడదు. ప్రకృతి అవసరమే, నేచర్ వదిలిపెట్టమని చెప్పలేదు. నాకు అమ్మాయి చెప్పినట్టు నేచర్ లో ఉండాలి, బట్ పరమాత్మను గుర్తించాలి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దామండి. గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. మనందరం కూడా ఈ స్వామి అనుగ్రహం కావాలని తాపడుతున్నాం. ఎప్పటికప్పుడు ఆపేద్దాం అనుకుంటాం. ఆపేస్తే ఎట్లా, మళ్ళీ ఆయన అనుగ్రహం కావాలనుకుంటాను. ఈ ఏఎస్పీ ఆపేస్తే అట్లా అని చెప్పి ఎప్పటికప్పుడు ముందుకు సాగదీస్తున్నా. మీకు కూడా అదే కాన్సెప్ట్ లో వస్తున్నారు బహుశా. ఆయన అనుగ్రహం కావాలి. కేవలం మనుషులు మాత్రమే కాదు, ఈ భూప్రపంచంలో ఉన్న చరాచర జీవరాశులు కూడా ఆయన అనుగ్రహం కావాలని కోరుకుంటారు. ఎన్ని జీవరాశులు సేవ చేయలేదు భగవంతుడికి? ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, ఎలుక, ఆవు, సింహము, నెమలి, ఇవన్నీ కూడా వాహనాలే. ఎవడు కూడా మనిషి వాహనం పెట్టుకోలేదు. మరి భగవంతుడు ఎందుకు విచిత్రం అనిపించింది. ఆంజనేయ స్వామి అందామంటే మనిషి కాదు. ఏ మనిషిని కూడా ఏ దేవుడు వాహనంగా పెట్టుకోలేదు. మరి ఎందుకు విచిత్రం? మరి అంటే మనిషి మీద ఎక్కకూడదా? ఆయనకే తెలియాలి. మరి అటువంటి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలి? కొత్తగా ఇవ్వడు. లంకెల బిందెల భూమిలో తవ్వుకుంటూ దొరికేది కాదు. అది ఆకాశంలో వెండి ముద్దలు పడేది కాదు. అనుగ్రహం పొందాలి, అనుగ్రహం సాధించాలి. సాయి అంటే ఓయి అంటే ఊరికనే అంటాడు ఆయన. ఒకసారి సాయి అని చూడండి, ఎంతమందికి ఓయి అంటాడు? ఎవరు? భజనలు పోవడం మీకు చేత కాదు, ఒక బాల వికాస్ కారు రమ్మంటే రాదు,
సమితి సేవలకు రమ్మంటే రాదు, మీరు పిలిస్తే మాత్రం నేను రావాలి. నేను ఎవరు బాగా పెట్టారు క్యాప్షన్, ఇంతకుముందు కూడా ఒక 2 సార్లు పెట్టాము. అది బజార్ పోతారు, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు సరుకు ఇస్తారా, 1,00,000 రూపాయల సరుకులు ఇస్తారా? మీకు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఖచ్చితంగా 100 రూపాయలు మెటీరియల్ ఇస్తారు. మీరేమో ఇచ్చేది 100 రూపాయలు 1,00,000 రూపాయలు కోరితే ఎలాగా అని స్వామి మనకు దొరకేసారు. అట్లీస్ట్ ఇప్పటికన్నా. అటువంటి భగవంతుని అనుగ్రహం కావాలంటే మనం చేయదగింది, చేయవలసింది ఒకటి సమర్పణ. సమర్పణ అంటే శివాల్లో సమర్పణ, అయితే బెంగళూరులో సమర్పణ అంటే ఎవరికి నెలకోసారి సత్సంగాల సమర్పణ కాదు. నాట్ మంత్లీ సమర్పణ, 3 months సమర్పణ ప్రోగ్రాం కాదు. మనం సమర్పించుకోవాలి. ఆత్మ నివేదన. ఏ విధంగా అయితే బలి చక్రవర్తి ఇచ్చాడో ముందు వెనక ఆలోచించకుండా వాటి సరెండర్ అవసరం. అంటే మన దేహం కోసేయమని చెప్పాల, కర్ణుల్లాగా కవచ కొండాలు కోసి ఇవ్వక్కర్లేదు. వాటి సరెండర్ అవర్ సెల్ఫ్ అనమాట. అది దిస్ ఇస్ ద టాపిక్ అండి. ఆ మహనీయుడు ఎంచుకుంది. స్వామి యొక్క అనుగ్రహము ఆశీస్సులు పొందాలంటే మనం ఏం చేయాలి? దిస్ ఇస్ ద క్వశ్చన్. విత్ దిస్ ద టాపిక్ విల్ బి లోపలికి వెళ్తుంది. మరి స్వామి శశీరులే గోచరించడం లేదే అడుగుదామంటే, మరి స్వామిని కనుక్కోవడానికి ఎక్కడికి ప్రయత్నించాలి? గట్టిగా మాట్లాడితే బాగానే ఉంటుంది నిర్మలా, చెప్పేది నాకంటే. వారిని ఎలా తెలుసుకోవాలి? మనందరికీ స్వామి తెలుసు అని భావిస్తున్నాం, కానీ స్వామి గురించి మనకు తెలిసిన దానికన్నా స్వామి గురించి మనం తెలుసుకోవాల్సిన చాలా చాలా ఉంటుంది. 1468లో సత్సంగం చేసామంటే ఏమైంది? 40 గ్రంథాలు చేసాం. 40 గ్రంథాలైనా 40,000 గ్రంథాలు ఉన్నాయి స్వామి సాహిత్యం. భరద్వాజ మహర్షి లాగా పిడికడు కూడా తెలుసుకోలేదు ఇన్ని రోజుల్లో. మనం నెలకో సమర్పణ, 6 నెలలకో సమర్పణ అంటే ఏం తెలిసి మనకి? స్వామి మనకి నిజంగా చేయాలంటే, స్వామి మనం అర్థం చేసుకోవాలంటే అది పుస్తకాల వల్ల. నా ఇంట్లో 3 బీరువాల పుస్తకాలు, మాకంటే ఎక్కువ పుస్తకాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు మీకు. నాకైతే చేదస్తంతో 3 బీరువాలు నింపాను. ఇప్పుడు మా ఇంట్లో 3 బీరువాస్ ఉన్నాయి. ఇంకా అది కూడా కూరి పెట్టాం. రిలాక్స్ అయితే 5 బీరువాలు అవుతాయి. దోపామన్నమాట. ఏ అమ్మాయి భక్తవత్సలం చాలా నీట్ గా ఉంది అని చెప్తాను. మీలాగా చీరలు దోపలేదు నేను. ఎందుకు దోపడం? భక్తవత్సలమో అటు దోపేపోతే బయట వాళ్ళు ఇచ్చుకోండి. నేను అబ్బాయికి అదే చెప్తుంటాను. ఎన్ని కావాలని బట్టలు ఉంచుకోరా, బయట వాళ్ళకి ఇచ్చేసి అనవసరం హాయిగా హ్యాపీగా ఎంత ఆనందంగా తీసుకుంటారో బయట వాళ్ళకి ఇస్తే. యూ కెనాట్ అండర్స్టాండ్ స్వామి విత్ అవర్ బుక్స్. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని గ్రంథాలు రాశాడు? 49 గ్రంథాలు. ఇవన్నీ మెటీరియల్. నేను చాలా కాలం స్వామి సన్నిధిలో గడపడం వల్ల కూడా తెలిసేది కాదు. స్వామి ఇచ్చిన ఎన్నో అనుభవాలు, అవకాశాల వల్ల తెలిసేది కాదు. కానే కాదు, కానే కాదంటున్నాడు. ఏం చేయాలి మరి? అన్నిటి కాదంటాడు. పుస్తకాలు చదవద్దాడు, రైటింగ్ వద్దంటాడు. నువ్వు 40 సంవత్సరాలు బట్టి పుట్టపర్తిలో ఉంటున్నానండి అంటే ఉంటే ఉండు. స్వామి తత్వాన్ని అర్థం చేసుకోగలగాలన్న ఒక భ్రమతో కూడిన సంతృప్తి మనసులోకి రానికూడదు. నేను అండర్స్టాండ్ చేసుకున్నాను, భ్రమ. నువ్వు నెవర్ అండర్స్టాండ్ స్వామి. మరి స్వామి దగ్గర తెలుసుకోవాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది అనుకో. ఆయన వెనకాల ఎంత అనుకువగా ఉంటుందో చూడండి. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. వెరీ డిఫికల్ట్ వెనకాల, స్వామి వెనకాల మూవ్ కావాలంటే. జస్ట్ ఇమాజిన్, సీ ద వీడియోస్. మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరుగుతాడో తెలీదు. దూరం మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, అనుకో మెయింటైన్ చేయాలి. స్వామి వెనకాల నడవటం నాట్ సో ఈజీ అండి.
విశ్వమానవాళి అంతా కలిసి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా నా మహిమను, నా నిజతత్వాన్ని సంపూర్ణంగా గ్రహించలేను స్వామి ప్రకటించారు కదా. అంతేకాదు, మీరు నా ఎదురు కూర్చుని రామునిపై, కృష్ణునిపై, అల్లాపై, జీసస్ పాటలు పాడుతున్నారు. మరి వారందరి అంతరతత్వం నేనే. ఇందాక అమ్మాయి చెప్పింది, నేను సర్వదేవతాతీత స్వరూపుణ్ణి. సాయిబాబా అనేది కేవలం ఈ శరీరానికి పెట్టిన పేరు మాత్రమే. కానీ ఐఎమ్ నేనే. ఆ నేనని అర్థం చేసుకుని ఎంతసేపు నువ్వెవడు దునియాలో కనపడే ప్రతి వాడిని అడుగుతాం ప్రశ్నలు. ఆ నేనెవడు మాత్రం లేదు. ఆ అని తెలిస్తే అంతా తెలుస్తుంది. అది తెలియకపోతే ఏమి తెలియదు మనకి. నువ్వెవడు అంటే వాడు చెప్తాడు ఆన్సర్. నేనెవడు మనం అడుక్కోం. అమిషేస్ ఐఎమ్ అని స్వామివారి విస్పష్టంగా వెల్లడించారంటే, రుద్రం కూడా చెప్తున్నాడు. ఏముంది, చాలా బాగా ఆయన బాహ్యార్థం ఏముంది, గ్రూపులు ఉన్నాయి, జంతువుల గ్రూపులు ఉన్నాయి, గొర్రెల గ్రూపులు ఉన్నాయి, కుక్కల గ్రూపులు ఉన్నాయి, నక్కల గ్రూపులు ఉన్నాయి, మానవుడికి ఇప్పుడు చెప్పాను మన గణం గణపతి అది ఇదే వాక్యార్థము. ఇప్పుడు ఆయన 2-3 వారాలు చెప్తాడు ఆ గణం గణపతి గురించి అంతరార్థం. స్వామి మాటలకు బాహ్యార్థం తెలుసుకుంటే చాలదు, దాన్ని ఆచరించి అనుభవంలోకి తెచ్చుకోవాలి. సో స్వామి అంటే ఎవరో తెలుసుకోవాలంటే దిస్ ఈజ్ ద వే. సూచించి ఒక పద్యం పాడాడు, పూర్తిగా పాడలేకపోయాడు అనుకో పండితుడు. ఆచరించి అనుభవంలో తెచ్చుకున్నప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఆఫ్ స్వామి అండి. తద్భిన్నంగా ఏమి చేసినా మనకు అర్థం కాదు. వాట్ ఈజ్ రియల్ సమర్పణ అంటే మనం స్వామికి అర్పణ చేసుకోగలిగింది ఏమిటి? మనం ఏది ఇస్తే ఆయన స్వీకరిస్తారు? మన సమయాన్న, మన శక్తిన, లేదా మన దగ్గర ఏదో కొద్దిపాటు డబ్బును సేవా కార్యక్రమం వినియోగిస్తుంటాం. ఏదో 5 అమృత కలశాలు ఇద్దాం అనుకున్నాం, ఇచ్చేసి పెద్ద పొంగిపోతుంటాం. సమర్పణ అంటే ఇదేని మనం భావిస్తుంటాం. కానీ నిజమైన సమర్పణ మనల్ని మనం సమర్పించుకోవడం, మన హృదయాన్ని ఇవ్వటమే అంటారు స్వామి. అంత ఈజీగా హృదయాన్ని బుద్ధిని సమర్పించడం? ఇట్స్ వెరీ డిఫికల్ట్. కష్టం అని చెప్పి మన ప్రయత్నం నుంచి విరమించుకోకూడదని చెప్తున్నాడు కూడా. లెక్కలు కష్టంగా అని చెప్తే అప్పుడు పిల్లగాడు వదిలేస్తే ఎట్లా? స్వామిని మన నుంచి దూరం చేసే ప్రతి దాన్ని మనం దూరంగా ఉంచాలి. చివరకు మనల్ని మనం స్వామి సమర్పించుకోవాలి. అలా సమర్పించుకోక శక్తి మనకుంది అంటున్నాడు. మరి దృఢమైన విశ్వాసం, సంకల్పం ఉండాలి. శక్తి ఉంటే సరిపోయిందా? అవైలబిలిటీ కావాలి, మనకి విశ్వాసం ఉండాలి, సంకల్పం ఉండాలి. మనల్ని మనం అర్పణం చేసుకోవడం అంటే మించిన సాధన మరొకటి లేదంటాడు ఈ మానవుడు. శరణాగతి రుద్రం చెప్తాం. ఇది మనల్ని మనం అర్పించుకోవడమే శరణాగతి. శరణాగతి అంటే వేరేం కాదు. ఈ విషయం శరణాగతి చెందాడు, టోటల్ గా సరెండర్ అయిపోయాడు. శరణైన వాడిని కాపాడుతూనే ఉంటాడు ఆయన, ఎవడైనా కావచ్చు భగవంతుడు. అని మన శరణ అనాల. శరణాగతి అంటే వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్. సో దిస్ ఈజ్ ద థింగ్ యూ హ్యావ్ టు డూ ఫర్ ఆమె అనుగ్రహం పొందడానికి చేయవలసింది. దిస్ ఈజ్ ద ప్రైమరీ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ అంటాడు అమ్మ. మరి మన స్వామి మనకి ఏమి ఇస్తారు?
సరెండర్ అయ్యామయ్యా, బాగానే ఉంది. ఏమిస్తాడు ఆయన? ముఖ్యంగా మనం ఎవరమో, మన నిజతత్వం ఏమిటో మనకు తెలియజేస్తాడు. దాని గురించి ఆయన వచ్చింది అక్కడ. జగన్ విభూతులు, ఉంగరాలు, బొంగరాలు దీన్ని ఇస్తున్నాడు, చమత్కారాలు. అసలు వారు వచ్చింది అందుకోసం, సూక్ష్మంగా అయినా సమగ్రంగా మనకు జ్ఞానాన్ని అందిస్తారు. ఒక సందర్భంలో స్వామి ఈ మహనీయుడికి ఒక లెటర్ రాశారు, దివ్యమైన లేఖ. వినండి ఆ మాటలు. నేను ఎందుకు సబ్జెక్ట్ అంటే, ఇది స్వామి మాటలు ఎక్కువ ఆయన కవిత్వం అంటే. స్వామి ఇతనికి రాసిన లెటర్లో చూడండి కంటెంట్. నీవు పరిపూర్ణవు, అనంతుడవు, సర్వము నీవే, అత్యంత ఉత్కృష్టమైన దైవత్వము నీవు, కనపడే ప్రపంచం నిజముగా లేదు, ఉన్నదంతా నీవు ఒక్కడివే, మనస్సుకు మాటకు అందని పరబ్రహ్మవు, నీవు సోహం తత్వపు పూర్ణ స్వరూపుడు, అమరలోకం నీలోనే ఉన్నది అని స్వామి ఈయనకి లెటర్ రాశారు. చూడండి ఆ పదాలు ఏంటండి. అంటే నీవు భగవంతుడివి, అల్పమైన విషయాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టు, నీ మనసు పన్నే వలలో పడకు, నన్ను ప్రార్థించు, నీకు వేళలుగా నేను మార్గదర్శకుడుగా ఉంటాను, నేను నీతోనే ఉన్నాను, నీ హృదయంలోనే ఉన్నాను. నేను నీ హృదయంలో ఉన్నట్లు నిజంగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే ఇక నీకేం అవసరము? ఏం అవసరం ఉండదు నీకు. సమస్తం నీవు పొందినట్లే అంటారు స్వామి, అంటున్నాడు ఆయన. నీ కర్తవ్య కర్మలను శ్రద్ధతో సక్రమంగా నిర్వర్తించు, కర్మనే వారి ఫలితాన్ని నాకు వదిలిపెట్టు, నీకు ఏది మంచిదో అది నేను ప్రసాదిస్తాను. నీవు ఎటువంటి వాడైనా ఒక మారు శరణు వేడైతే నీపై నా అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాను. నేను నీకు అవసరమైతే చాలు, నీవు అడుగు, నేను ఇస్తాను. ఆధ్యాత్మిక సాధనలో నీకు లభించిన దాంతో సంతృప్తి ఉండిపోకు, ప్రార్థిస్తుండు. ఇప్పుడు గ్రూప్లో చాలా మంది ఉన్నారు. నేనైతే ఏఎస్పీ తప్పితే వేరే ప్రోగ్రాం పోను. ఉదయం సాయంత్రం దాకా ఎక్కడ ప్రోగ్రామ్ అందరూ పోతున్నారు. మీరు గొప్ప వాళ్ళు. యూఆర్ నాట్ సాటిస్ఫైయింగ్. ఏఎస్బీకి పోయానే 2 గంటలకు కూర్చున్నాను కాకుండా ఇంకెక్కడ ఏ గ్రూపులో ఏం పెట్టినా అక్కడ పోతారు మీరు. అది కావాలంటున్నారు. ఏదో 2 గంటలకు కూర్చున్నానయ్యా, నేను రాలేకపోతున్నాను, నా ఆసక్తత. పత్రం పుష్పం ఫలం తోయం, ఇవి కాదు నాకు కావాల్సింది. ఐ వాంట్ యూ, నువ్వు నాకు కావాల్సింది నువ్వు. నిన్ను నీవు నాకు ఇచ్చుకున్నట్లయితే నన్ను నేను నీకు ఇచ్చుకుంటాను. అప్పుడు ఏం జరుగుతుంది? మనం ఒకటైపోతాము. నీ లక్ష్యం నెరవేరినట్లే, నీ గమ్యం చేరినట్లే, నీవు రక్షింపబడినట్లే. బిలీవ్ మీ, నన్ను విశ్వసించు. కొత్తగా కాదు, సంపూర్ణంగా టోటల్గా విశ్వసించు. నా శక్తిని నువ్వు గ్రహించినట్లయితే నా మాటలు విశ్వసిస్తా ఉంటారు స్వామి. స్వామి శక్తి ఎంతటిదో మనందరికీ తెలిసిందే. నేను చాలాసార్లు చెప్పిన, పంచభూతాలు వారి అధీనంలోనే ఉన్నాయి. సో మెనీ అద్భుతాలు స్వామి చదివాము, విన్నాము, చూసాము. మరి ఇవన్నీ మన హృదయంలోకి ప్రవేశించాయా? ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో రాశాను, నాకు లోపల ఎంటర్ అయినాయా? ప్రవేశించినట్లయితే మనం సంపూర్ణమైన విశ్వాసంతో ఉంటాం. లేకపోతే అంతే, ఆఫ్ సగం సగం విశ్వాసం. నమ్ముతాడు, ఏం చేస్తాడో చేయడో, ఏమవుతుందో ఏమో. పల్లెటూరు పిల్ల పరిపూర్ణ విశ్వాసంతో నారాయణ పోయింది. ఆ పంతులు గారు రోజు పూజ చేసాడు, ఏమవుతుందో ఏమో, మునిగిపోతానేమో, మునిగిపోయాడు. ఒకసారి స్వామితో కారులో ప్రయాణిస్తున్నప్పుడు నేను అడుగుతాడట, స్వామి
ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా అది మీ సంకల్పమే. ఎవరు చెప్పిన విషయం మనం నేరేట్ చేయొచ్చండి, కానీ చెప్పే విధానం ఉంటుంది. నేను వండరైనా ఎవడైనా చెప్పింది మనం చెప్తాం, మన సొంతంగా ఏం రాస్తామండి, ఇది కవిత్వం కాదు. యూ నేరేట్ ఎనీబడీస్, బట్ దేర్ ఇస్ ప్రొసీజర్ టు నేరేట్. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మంచి జరిగినా అది మీ సంకల్పమే. వేరే విధంగా ఏమి జరిగినా అది మీరు ఏర్పరిచిన సృష్టి నియమాలను అనుసరించి జరుగుతుంది అని నేను భావిస్తున్నాను. ఈ భావన సరి అయిన స్వామి అని అడిగాడు పక్కన కూర్చుని. బావి తవ్వించాడు, బాగానే ఉంది, నీళ్ళు ఒప్పుకున్నాడు. ఎవడైనా అందులో పడితే చూసారా నేను బావి తవ్వించాను రోజు ఎంతమంది అని టంకలు కొట్టుకున్నప్పుడు ఏదన్నా చెడు ఎవడైనా దానికి యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. అలా ఉండగలగాలి. కోరితేనేమో నేను ఎప్పుడైతే ఈయన అడిగాడు అప్పుడు స్వామి ఏమంటాడని తప్పండి చెప్పారు. ఈ భావం తప్పు, సృష్టి అంతా నేనే, ఈ ప్రపంచం అందరినీ నేనే నడుపుతున్నాను. నాకు నా మంత్రివర్గము, నా ఆజ్ఞాపాలకులు ఉన్నారు. ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క పని అప్పచెప్పాను. వారి పనులలో నేను ఎంత మాత్రము జోక్యం చేసుకోను. అయితే 3 విభాగములు మాత్రము పూర్తిగా నేనే చూసుకుంటాను. ఇప్పుడు మనం చూస్తాం, క్యాబినెట్ పెడతాడు, కొన్ని ముఖ్యమైన శాఖలు సీఎం పిఎం దగ్గరే ఉంచుకుంటాడు. ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వడు. విస్తారం చేస్తారా, విస్తారం లేదు, ఇష్టం లేదు, 5 సంవత్సరాలు అయిపోతాయి, ఆయన దగ్గరే పెట్టుకుంటాడు, ఇది సీఎంఆర్ పిఎం. అలాగనే స్వామి కూడా అన్ని పంచిపెట్టినా కానీ 3 విభాగాలు మాత్రం పూర్తిగా నేనే చూసుకుంటున్నాను అంటాడు. ఏంటా 3 విభాగాలు? ప్రేమ, సేవ, సాధన విభాగం. ఈ 3 విభాగములోని వారి రక్షణ భారాన్ని నేనే వహిస్తాను అని సెలవిచ్చాను. నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తాను, ద్వేషించేవాడిని కూడా ప్రేమిస్తాను. అతడు ఎలాంటి వాడు అనేది నేను చూడను. వాళ్ళు ఎవడైనా సరే నేను నీ వాడనంటే తప్పగా అంగీకరిస్తాను. మనం ఆశ్చర్యపోతుంటాం, అవినీతి పరులతో కూడా స్వామి ప్రేమగా ఉంటారే అని. నేను వచ్చింది అటువంటి వారి కోసం కూడా. నన్ను శరణ కోరిన వారు ఎన్నటికీ చెడిపో. నేను వారిలో పరివర్తన తీసుకొస్తాను, నాకు అసాధ్యం అనేది లేదు. ఐ డోంట్ వాంట్ గో టు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏమే నా తత్వం అంటారు స్వామి. మరి స్వామి ప్రేమను మనం ఎన్నో సన్నివేశాలు చూసాం. మొన్న కూడా చెప్పారు ఒక ఆయన, ఎవరు, ఆ బెర్నమిస్కి గురించి కూడా రుద్రంలో కావచ్చు. అంతకుముందు ఏ దేవుడిని మెచ్చుకోలేక స్వామిని చూసి ప్రేమ 2 కాళ్ళ మీద నడుస్తుందా అన్నట్ట. స్వామిని చూడగానే ఫస్ట్ ఇన్సిడెంట్ లోని అతన్ని గొప్ప సైంటిస్ట్, మోర్ దాన్ ఏ సైంటిస్ట్. నేను సాంబమూర్తి అనుకుని దొరికాడు. నేను అగతాళంగా సాంబమూర్తిది అంటే అతను పూర్ణచంద్ర ఆచార్యుల మాట నేను యూట్యూబ్ లో ఎక్కించానండి, చూడండి. చాలా రోజుల తర్వాత నేను మాట్లాడాను సాంబమూర్తి, అందరిని అడిగాడండి, ఈ జాయిన్ షార్ట్లీ. పెద్ద ప్రాజెక్ట్ అందుకు అప్పచెప్పారట. ఇప్పుడు స్పేస్ లో పోయేదానికి భారతదేశం స్పేస్ లోకి మనుషులు పంపబోతుంది. దానికి కావాల్సినంత ఇన్ఛార్జ్ ఇతను డిజైన్ చేయబోతున్నాడు. స్వామి అంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. వారు స్వీకరించేది ప్రేమ, వారు తిరిగి ఇచ్చేది ప్రేమ. మనకు ఆ ప్రేమతత్వం అర్థం కాదు. అది సంపూర్ణమైన శాంతి, కేవలము పరమానందం. మన హృదయంలో దాని అనుభవంలోకి తెచ్చుకుంటే ఆ పరమ ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. బట్ టేకెన్ ఇన్ టు హార్ట్. నేను ఒక విషయం రాసుకున్నాం, ఎంత గొప్పతనం మన తెలివితేటలా, అయితే
హెల్త్ ఆర్గాన్స్ బాగా పనిచేస్తున్నాయా, ఇంటి ముందు ఏం కూర చేస్తున్నారో చెప్తానా, ఇవన్నీ కాదు గొప్పతనం అంటే. ఒక్కోసారి మన తెలివితేటలు చాలా చురుగ్గా పనిచేస్తాయి, అని హృదయం మాత్రం మొద్దుబారిపోతుంది. అటువంటిప్పుడు స్వామి దాన్ని మేల్కొల్పుతారు. ఎవరు యూజెస్ ఫెలో స్వామి ఇవ్వడం లేదు, నువ్వు పనికిరాని వాడు అని స్వామి అన్నారు. స్వామి వాంట్ టు బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు పనికిరాని వాడే మనం బాగా తక్కువ అనేస్తాం, కానీ స్వామి నీలో పరివర్తన కలిగిస్తారంటున్నాడు. మనిషిని మాధవునిగా మార్చడం కోసం మాధవుడే తనంత తానుగా దిగి వచ్చారు. మనల్ని తరింపజేయడానికే స్వామి అవతరించారు. మళ్ళా మధ్య మధ్య ప్రశ్న చేస్తుంటాడు, మరి మనం స్వామి కోసం ఏం చేస్తున్నాము? సో మనందరి తరపున ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు, మనల్ని మనం సంపూర్ణంగా స్వామికి సమర్పణ చేసుకుందాము అని నిర్ణయం తీసుకుందాం. అట్లీస్ట్ విల్ టేక్ ఏ డెసిషన్ టుడే. ఆయన అన్నందుకు, మహనీయుడు అన్నందుకు, టుడే అట్ దిస్ మూమెంట్ విల్ టేక్ డెసిషన్, విల్ సరెండర్ అవ్వచ్చు, సంపూర్ణంగా ఇద్దామని ఒక నిర్ణయానికి వద్దాం. తప్పే ఉంది, ఇద్దామో లేదు తర్వాత. విల్ టేక్ ఏ డెసిషన్, స్వామి విల్ సరెండర్ టుడే టోటల్లీ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్. పెద్ద ఆయన మన గురించి అన్నాడు కనుక పాపం. మరి అందుకు ఎక్కడ మొదలుపెట్టి బాగా చెప్తున్నాడు, మనకి మన డౌట్లేని ఆయనే చెప్తున్నాడు. అందుకు మనం ఎక్కడ మొదలు పెట్టాలి? ఎక్కడైనా మొదలుపెట్టు. సంస్థలో సభ్యునిగా చేరి సేవ చేయి, లేదా భజనలో పాల్గొను, వేదం చెప్పు, లేదా ఒక 10 రూపాయలైనా ఏదైనా సత్కార్యానికి వినియోగించు. ఇంతకంటే సులువుగా ఎవరు చెప్తాడండి? ఆ అమ్మాయి ఎంత బాగా చెప్తుంది చూడండి, 10వ క్లాస్ అమ్మాయి నిర్మల. పాండిత్యం అక్కర్లేదు, ఈ 4 చేయమన్నాడండి. ఈ ఎంటర్ ఇన్ ది ఆర్గనైజేషన్, జాయిన్ ద భజన్, వేదం వస్తే చెప్పు. మా మేడం చెప్తుంది 3 ఎమ్ములు. శంకర సరస్వతి గారు, ఏంటమ్మా 3 ఎమ్ములు? సాయిరామ్, మనీ, మెటీరియల్ అండ్ మాన్యువల్ పవర్. ఒక 2 నిమిషాలు మాట్లాడు, నేను రెస్ట్ తీసుకుంటా. ఓకే సాయిరామ్. మనం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు మనం అర్పించుకుంటూ మనం సేవ చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ఏం చెప్పారంటే, సేవ, ప్రేమ ఈ 2 కూడా 2 రెక్కలు, ఈ రెండిటి ద్వారా మీరు ఉన్నత స్థితికి ఎగరండి పక్షిలాగా అని చెప్పారు. అయితే ప్రేమ అనేది అంతర్గతం, మనం డెవలప్ చేసుకోవాలి, దానికి ఒక కాణి కూడా ఖర్చు పెట్టక్కర్లా. కాకపోతే సేవ చేయాలి అంటే ఇంతో అంతో త్యాగం చేయాలండి. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు త్యాగం చేయాలి. కొంతమంది ఇప్పుడు పాడేరు అనేటువంటి ఒక గ్రామం ఉందండి, ఒక ఏజెన్సీ ఏరియా ఉంది విశాఖపట్నం దగ్గర. వాళ్ళు పేదవారే, అంటే పేదవారి ఇన్ ద సెన్స్ హృదయం చాలా గొప్పది, కానీ ధన రూపంలో మాట్లాడితే వాళ్ళకి అంత ధనం లేదు. కానీ ప్రతి ఫంక్షన్కి, ప్రతి 6 నెలలకి 9 నెలలకి అట్లా పట్టి వెళ్ళిపోయి వాళ్ళు చాలా గొప్ప సేవలు చేస్తారండి. అంటే వాళ్ళు ఏమి సమర్పించుకుంటున్నారంటే వాళ్ళ యొక్క ఫిజికల్ ఎనర్జీని సమర్పించుకుంటున్నారు. అయితే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు తినడానికి కూడా ఏమీ తీసుకెళ్ళలేరు. అందువల్ల వాళ్ళు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం లేకపోతే విజయనగరం ఎక్కడ ఎక్కుతారండి. ఎక్కిన తర్వాత ఇలా వెళ్తుంటే దారి పొడుగునా కూడా అక్కడ కన్వీనర్ మాకు చెప్తారు, మీరు వాళ్ళకి ఇది అందించండి అని. సో మనకు ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఏలూరులో సాయంకాలం వస్తుంది కంటే సాయంకాలానికి వాళ్ళకి సప్పర్ అందిస్తామండి. ప్యాకెట్స్ తయారు, ఎంతమంది వస్తే అన్ని ప్యాకెట్స్ ఎవరికి మటుకు వాళ్ళే ప్యాక్ చేసేసి సాంబారు, ఏదో కూర, పచ్చడి, ఇవన్నీ కూడా పెరుగన్ను ఇవన్నీ కూడా ప్యాక్ చేసి ఒక పెద్ద అట్టపెట్టలో పెట్టి ప్యాక్ చేసి ఆ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఉండే కంపార్ట్మెంట్కి అందిస్తాం. అలాగే విజయవాడ వాళ్ళు, అలాగే బాపట్ల, తీరాల అటువైపు వాళ్ళు అందిస్తారు అనమాట. అలాగా పుట్టపర్తిలో అందిస్తారు. తర్వాత ఇంకా అక్కడ వాళ్ళు సేవ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫ్రీ మీల్సే దొరుకుతాయి, ఫ్రీ టిఫిన్స్ అన్ని దొరుకుతాయి అనమాట. కానీ మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలో కూడా అదే కమ్యూనికేషన్ మాకు వస్తుంది. అలాగే ప్రశాంతి అపార్ట్మెంట్ ఏలూరు వచ్చేసరికి ఉదయం 6 ఆ ప్రాంతం అవుతుంది కాబట్టి టిఫిన్ తాడేపల్లి కూడా వాళ్ళు అందిస్తారు వెళ్ళేటప్పుడు, మేము అందించాం. తాడేపల్లిగూడెం వాళ్ళేమో టిఫిన్ అది అందిస్తారు అనమాట. అలాగే వైజాగ్ దగ్గరికి వెళ్ళేసరికి రాజమండ్రి దగ్గరికి వాళ్ళ లంచ్ అట్లా ఏదో అందిస్తూ ఉంటారు అనమాట.
ఈ విధంగా వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళ యొక్క శక్తిని సర్వీస్ కు ఉపయోగిస్తారు. అంటే మాన్యువల్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇస్తారనమాట. ఇక్కడ దారిలో అందించే వాళ్ళంతా కూడా కొంచెం మనీ ఉన్నవాళ్ళు కాబట్టి దినుసులు పదార్థాలు అన్ని కొనుక్కొని ఫుడ్ని తయారు చేసి అందిస్తారు. అంటే మనీ అవసరమైంది అక్కడ వాళ్ళకి. అదే విధంగా ఈ ఫుడ్ ప్యాకెట్స్ ని చేయడానికి కానీ, తర్వాత వండటానికి కానీ, తర్వాత దాన్ని రైల్వే స్టేషన్ తీసుకెళ్ళడానికి కానీ కొంత ఖర్చు అవుతుంది. ఆటోకో, కారుకో, పెట్రోల్కో, దేనికో అవుతుంది అనమాట. కాబట్టి దానికి మనీ అవసరం అనమాట. ఇక్కడ మ్యాన్ పవర్ అయింది, మనీ పవర్ అయింది. ఇంకోటి ఏంటంటే ఏదైనా సరే రిసోర్సెస్ ఇవ్వచ్చండి. మెటీరియల్ అంటే ఏమిటంటే సర్వీస్ చేయాలంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ట్రాక్టర్స్ అవి ఇస్తారు, ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తారు, అదేంటి ఇనుప సామాగ్రిని ఇస్తారు, తర్వాత వండడానికి దినుసులు అవి కూడా ఇస్తారండి. సో మెటీరియల్ ని కూడా సప్లై చేస్తారు. ఎవరి శక్తిని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారన్నమాట. అట్లాగే స్వామివారి జన్మదినోత్సవానికి మా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి రైస్ బౌల్స్ అని స్వామి చెప్పారు. స్వామివారిని మన భాస్కర్ రావు గారు, కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారు అడిగితే మాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళు ఎప్పుడు రైస్ ని పంపించాలి అంటే అట్లా ఏదో చెప్పారంట. అంచేత ఈ రైస్ బౌల్ కాబట్టి ఈ మెటీరియల్ ని మనం పంపిస్తూ ఉంటాం అన్నమాట. అట్లా ఎవరికి శక్తిని బట్టి వాళ్ళు సర్వీస్ చేయడానికి ఇవ్వాలన్నమాట. ఒక్కళ్ళే ధనం ఇచ్చేసాం అనుకోండి, అక్కడ చేసేవాళ్ళు లేకపోతే ఆ ధనాన్ని ఏం చేస్తాం, ఏమీ చేయలేము అనమాట. అంచేత ధనంతో పాటు ఫిజికల్ శక్తిని దారపోసే త్యాగం చేసే ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత ఏమో ఈ మెటీరియల్ కూడా అందివ్వాలి. కాబట్టి 3 M's అనేవి సేవకి చాలా ముఖ్యం. ఎవరి శక్తి ప్రకారం వాళ్ళు, అయ్యో నేను సేవ చేయలేకపోతున్నాను ఫిజికల్ గాని అనుకోకూడదు. అంటే శక్తి ఉంటే చేయొచ్చు, శక్తి ఉన్న వాళ్ళు అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, డబ్బు ఇవ్వచ్చు, మెటీరియల్ ఇవ్వచ్చు, ఫిజికల్ గా కూడా చేయొచ్చు. సో ఏదో ఒకటి అందరి దగ్గర ఉంటుంది, ఏదో ఒకటి, ఏదైనా మెటీరియల్ ఉండొచ్చు, ఆర్ ఫిజికల్ పవర్ ఉండొచ్చు, ఆర్ మనీ పవర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఏది ఎవరి శక్తి ప్రకారం వాళ్ళు ఇవ్వాలి. అంతేగాని అందరూ సేవ చేస్తున్నారు నేను ఫిజికల్ గా చేస్తాను అని నేను వెళ్ళానంటే, నా వయసులో ఈ వయసులో నేను వెళ్ళానంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నాకు ఏవేవో అయిపోతాయి అనమాట. కాబట్టి ఎవరి శక్తి ప్రకారం వాళ్ళు ఈ మూడింటిని మనస్ఫూర్తిగా ప్రేమతో విశ్వాసంతో అని స్వామివారికి సమర్పణ భావంతో అందించుకుంటే అదే గొప్ప సేవ. జై సాయిరామ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి, మన గురువు గారికి, అందరికీ సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. ఏది వృధా పోదు, మేడం చెప్పినట్టుగా 3 Mలో ఏది వృధా పోదు. స్వామి అంటారు, ఐ విల్ కంప్లీట్ అండి, మధ్యలో దీన్ని ఆపదలుచుకోలేదు. నీవు భగవంతునికి ఏది ఇచ్చినా భగవంతుడు నీకు 100 రెట్లు తిరిగి ఇస్తాడు. ఇది చాలా మందికి ఈ విషయం తెలియదండి. నేను అంటలేదు, మళ్ళీ వాడండి బాబోయ్, వీడన్నీ పుస్తకంలో ఉంటే చెప్తానండి. మీకు చాలాసార్లు చెప్పాను, నేను పొద్దున 5,000 ఇస్తే రాత్రికి 10,000కి నాకు అకౌంట్లో జమ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. రేపు పొద్దున 5,000 ఇద్దామని చెప్పి ఈ పొద్దున నాకు మళ్ళీ 5,000 అకౌంట్లో జమ అయిన సిచ్యువేషన్ ఎన్నో ఉన్నాయి నాకు. అనుభవిస్తే ప్రపంచం అంతా స్వామి దగ్గరకు వచ్చి తమను తాము స్వామికి సమర్పించుకుంటారు. అని స్వామి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఫారినర్స్కి పర్మిషన్ ఇస్తే మనకు అక్కడ జాగా ఉండదండి. మన ఇంకా అదృష్టవంతులు భారతీయులు. మనల్ని మనం స్వామికి అర్పించుకోవడం కష్టంగా భావిస్తాం. సేవ కోసం మనకు సమయం లేదంటాం. మరి దేనికి సమయం ఉంది? పనికిరాని విషయాలకు మాత్రం ఎంతో సమయం ఉంది. మనం మన తెలివితేటల వలయాల్లో చిక్కుకోకూడదు. మనం ఈ లోకానికి ఎందుకు వచ్చాము, మన కర్తవ్యం ఏమిటి అనేది విచారించాలంటాడు ఆ మహనీయుడు. స్వామి మనకు అసాధారణమైన అనిర్వచనమైన తమ దివ్య సౌందర్యం రుచి చూపించారు. ఎంత ఆనందంగా ఉంటుందండి స్వామి దర్శనం. నేను ఐ డోంట్ వాంట్ డీటెయిల్ గా. సుఖమహర్షి అంటే శ్రీకృష్ణ సౌందర్యం గురించి వణిస్తూ సమాజ స్థితిలోకి వెళ్ళిపోయారట. అదే ఎవడో సంగతి ఎందుకండి, నేను పొందూరు పోయి ఆ కన్వీనర్ ఇంటికి పోయి వెనకాల నుంచుంటే అలా ముట్టుకుంటా ఆ కళ్ళు మూసుకుని చూడు ధ్యానం కానివ్వండి, మెడిటేషన్. ఆ కన్వీనర్ భార్య, రెడ్డి గారి భార్య చూడండి. అలాగ మన పుట్టపత్తులో ఎన్నిసార్లు మనం అనుభూతి పొందుంటామండి. అటువంటి అమాయకమైన స్వచ్ఛమైన సౌందర్యం స్వామి. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్నడైనా ఆలోచించారా?
ఇక ఆ దివ్య సౌందర్యం అనుభూతి కలిగిందా? అది కలగకపోతే ఇంకా ప్రయోజనం ఏముంది అంటాడు ఈ మహనీయుడు. స్వామి పేరుతో మీరు ఏమి చేసినా ఎంత చేసినా వారి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి. ఆలోచించండి, ఆర్గనైజేషన్ ఇప్పుడు పత్తియాత్ర పోయిచ్చారు, బాగుపడతాడు, ఇంకో జిల్లా వాడు పోతాడు. ఎంతమంది ఎన్ని రకాలండి, నాటికలు వేస్తాడు నాటికలండి, భజన చేయించాడు భజనలండి, జనాలు తీసుకెళ్ళాడు జనాలండి, కచేరీ చేసేవాడు కచేరీ పాత్రలండి, మెటీరియల్ ఇచ్చేవాడు ఎవరి రోజు వాడిదే. ఎందుకు? ఎవడు పోయినా అక్కడ సౌందర్యాన్ని ఆస్వాదించడమే. దానికి మీకు సమయం లేకపోతే మీరు చేసిందంతా వృధా, బుల్దో పనీరే. ఫర్ దట్ యూ మేక్ ద టైం కన్వీనియంట్. వీళ్ళు చూసుకుని కాదు, వీళ్ళు చేసుకునేది. ఇది వీళ్ళు చూసుకోవటం, వీళ్ళు చేసుకోవటం అంటే మొన్న మూర్తిగా చెప్పింది. ఆయన హృదయం కరిగింది కనుక ఆ మాట చెప్పాడండి. ఎన్ని వేల సత్సంగాలు చెప్పి ఎప్పుడు చెప్పింది ఇక్కడ బహిర్గతం చేశాడంటే ఆయన హృదయం ఎంత పులకరించిందో ఆలోచించాను. సో మెనీ పీపుల్ రివీల్ లైక్ దిస్ హియర్. మీ హృదయంలో స్వామి పట్ల ప్రేమను పెంచుకోండి. మీరెన్నో ఘనకార్యాలు చేస్తూ ఉండవచ్చు, మంచిదే. అది స్వామిపై ప్రేమతో చేయండి. మీ జీవితం స్వామి గురించిన ఆనందంతో నిండిపోతుంది. I will conclude అండి within 5 minutes. Next I will continue. స్వామి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఎందరికో పునర్జన్మ ప్రసాదించడం నాకు తెలుసు అంటాడు ఆ మహనీయుడు. అంటే స్వామితో ఎంతకాలం ఉన్నాడో ఆలోచించాను ఆయన. కానీ మనం ఈ విషయం స్వామిని అడిగితే వారు ఏమంటారు తెలుసా? స్వామి చాలా లైట్ గా తీసుకుంటారు. మా ఆఫీస్లో ఒక ఆయన ఉండేవాడు, ఎప్పటికి బ్లడ్ కావాలి ఆయన ఓసి ఎప్పుడో మర్చిపోయాను అంటాడు. నేను ఏమనంటే శాస్త్రి గారు అండి ఓసి ఎప్పుడో మర్చిపోయాను అంటాడండి. శాస్త్రి గారు నేను 3 బ్లడ్ ఇప్పించాను, ఓసి ఎప్పుడో మర్చిపోయాను అంటాడు ఆయన. మనం డైరీలో రాసుకుంటాం. స్వామి ఇదే అంటే అది నా కర్తవ్యం అంటారు స్వామి. ఇట్స్ మై డ్యూటీ. మన స్వామితో స్వామి మీరు మా కోసం చాలా చేశారు అని అంటే అప్పుడు స్వామి నేను మీకు చాలా చేశానని మీరు నిజంగా భావిస్తూ ఉన్నట్టయితే నన్ను సంతోషపెట్టడం కోసం మీరు ఇతరులకు మంచి చేయండి, అందించండి అంటారు. మనం మంచిగా ఉండాలని గట్టి సంకల్పంతో లేకపోతే ఇతరులకు మనం మంచిని అందించలేము. అల్లకల్లోలంగా ఉన్న ఈ రోజులో మనం సాయి ప్రేమ సన్నిధి పొందామంటే అది ఎంతో అదృష్టం. ఈ ప్రేమ ఒక్కటే మన రక్షించేది. స్వామి ఇంకో మాట చెప్తున్నారు, మీరు ఫలితాన్ని ఆశించకుండా సేవ చేస్తే నా రక్షణ పరిధిలోకి వస్తారు. అటువంటి వారిని రక్షించడం నా బాధ్యత. అటువంటి వారిని వారి కర్మకు వారిని వదిలిపెట్టను, వారి రక్షణ నేను చూస్తాను అంటారు స్వామి. కాబట్టి మనం మనకు చేతనే సేవ చేయటం ఒక్కటే మన కర్తవ్యం. స్వామి అనుగ్రహం పొందటానికి సేవకు మించింది లేదు. అంతేకాదు నువ్వు ఎక్కడున్నా ఏ మార్గం ఎన్నుకున్నా సాధన చేస్తూ ఉంటే నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను అన్నారు స్వామి. అందుకనే 3 విభాగాలు పెట్టారు. నాకు మేడం అందరూ సేవ చేయలేదు, అందరూ భజన చేయలేదు, అందరూ బాలుగా చెప్పలేదు. ఆ సాధన కర్మ భక్తి జ్ఞాన మార్గాల్లో దేనిలో ఎంచుకోవచ్చు. సో ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. అది గొప్పదా ఇది గొప్పదా అంటే 3 గొప్పవే. నువ్వు భగవద్గీత ఏకరువు పెట్టు, ఎవడి మార్గం వాడు గొప్పదండి. కర్మే, భక్తి జ్ఞాన మార్గం. ఎవడు గొప్ప అంటే జ్ఞాని గొప్ప అంటే జ్ఞాని కంటే కర్మవాడు చాలా గొప్పవాడు. కర్మ కంటే భక్తి మార్గంలో చాలా అత్యున్నతమైన స్థాయిలో ఉన్నవాడు. సో అది గొప్పదా ఇది గొప్పదా అని మనం బేరేజ్ పెట్టి లేనుకొని షుడ్ నాట్ స్పాయిల్ అవర్ బ్రెయిన్. ఏ విభాగానికి అది. అందుకని స్వామి గివ్ ఇంపార్టెన్స్ టు ఆల్ వింగ్స్. మన కర్తవ్య నిర్వహణలో నిజాయితీయే స్వామికి ఆనందం కలిగించేది. స్వామి ఒకసారి బెంగళూరులో వీళ్ళ ఇంటికి వచ్చాటండి. వంటగదిలోకి వెళ్ళి అక్కడున్న చిన్న పూజా మందిరం చూశారట. అప్పుడు ఈయన అంటారట స్వామితో, పూజకి స్థలం చాలా కొద్దిగా ఉంది స్వామి, నాకు అంత తృప్తిగా లేదు అన్నట్ట. వెంటనే స్వామి, ఆ మందిరం నీ సంతోషానికి మాత్రమే అని తమ దివ్య హస్తంతో
నా హృదయాన్ని తాకుతూ నేను ఉండేది నీ హృదయంలో. అంటే స్వామి టచింగ్ ద డివోటీస్ హార్ట్ అని చెప్తూ ఈ మాటలు ఉన్నారు. నువ్వు ఆ పూజా మందిరం అనుకుంటున్నాను, నేను ఉండేది నీ హృదయంలో. దట్ ఈజ్ మై హౌస్, దట్ ఈజ్ మై మందిర్ అన్నారు. ఈయన ఊరుకుంటాడా? మీరెంతో దయతో ఉదాత్తంగా ఉంటారన్నాను. ఇప్పుడు స్వామి చూడు బంగారు, అది ఉదాత్తత కాదు, ఇట్స్ మై రియాలిటీ, అది నాకు సహజం అన్నారు. ఇంకో సందర్భంలో స్వామి ఇతని సాధన గురించి ఎంక్వైరీ చేస్తూ ఒక లెటర్ రాశారు. ఏం రాశారు అందులో? స్వామి నీ హృదయంలో ఉన్నారని నిశ్చలమైన అభిప్రాయానికి వచ్చావా? నేను నీ హృదయంలో ఉన్న విషయం అనుభవంలోకి తెచ్చుకున్నట్లయితే స్వామి పరిధిలో ఉన్నారు అని ఎందుకు చెప్తున్నావు? ఇట్స్ ఎ లెసన్ టు అస్. స్వామి నిజంగా మన హృదయంలో ఉంటే నా తొలపాకు మా ఇంట్లోనే ఉండాలి, మీళ్ళలో కూడా ఉండాలి, మా ఇంట్లో మీళ్ళలో కూడా ఉండాలి, మీ ఊళ్ళలో కూడా ఉండాలి. మా ఇంట్లో ఉన్నా చెప్పి పుట్టబట్టి మానకూడదు, మళ్ళీ జిల్లా సమావేశాలకి ఏది మానకూడదు. ఏలూరు మందిరం పోవాలి, తాడేపల్లి కూడా అన్ని పోవాలా, శ్రీనివాసరావు గారు వాళ్ళ మందిరాలు పోవాల్సింది. స్వామి పత్తిలో ఉన్నప్పుడు నేను బృందావనం నుంచి వారికి లెటర్ రాసిన మాట నిజమే. పిల్లలు స్వామి కోసం పరితపిస్తున్నారు. వారి టీచర్ గా నేను స్వామిని ఒకసారి బృందావనానికి ఆహ్వానించవలసిన బాధ్యత నాకు. ఈయన టీచర్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్. ఆయన స్వామి పిల్లలంతా స్వామి చూడాలనుక స్వామి మీరు అందుకు స్వామి రిప్లై లెటర్ రాశారు. ఏమనంటే, సాయి నీ హృదయ స్థాయి అని స్థిరం చేసుకున్నావా? ఇదే నాకు అర్థం కాల. ఈ మాట ఎక్కడో రాసుకున్నాను అనుకున్నాను. 10 రకాలు చదువుతుంటే కన్ఫ్యూజ్ ఇదే. ఇప్పుడు ఒక మాట వస్తుందండి, మళ్ళీ రిపీట్. సాయి నీ హృదయ స్థాయి అని స్థిరం చేసుకున్నావా? అట్లయిన సాయి పట్టులో ఉన్నాడనే బాధ ఎందుకు? నీకు దూరంగా ఉన్నాడు బాధ ఎందుకు? అలా అనుకుంటే అదే మాయ. సాయియే మాయి, అదే అండి. సాయియే మాయి అంటే తల్లి, అతనే హాయి, అవునా కాదా అని రిప్లై రాశారు. సాయియే మాయి అండి. ఇది ఈ మొత్తం సత్సంగానికి ఈరోజు వాడేది సాయియే మాయి అంటే మన తల్లి. స్వామి నా హృదయంలో ఉన్నారని కేవలం చెప్పడం కాదు, దాన్ని కాయపరుస్తున్నట్టు నాకు వ్రాతపూర్వకంగా తెలియపరిచారు. అది భగవాన్ ప్రేమ. ఈ కంక్లూడింగ్ విత్ 1 ఎపిసోడ్. ఇంకొకటి కూడా ఉంటుంది, ఒకటి ఉన్నాయి చూద్దాం. 1975లో స్వామి 50 జనవరి 75 అంటే 50 years బర్త్డే జరుగుతోంది. స్వామి కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇది కంప్లీట్ అండి. ఆ రోజున స్వామి ఇతనికి స్వామి పాదాల దగ్గర కూర్చొని సేవ చేసుకున్న భాగ్యం కలిగించారు. అప్పుడు స్వామి చదవమని ఒక లేఖ ఇచ్చారు అతనికి. అందులో ఏముంది? నేను నాగార్జున సాగర్ లో ఒక అబ్బాయిని రక్షించాను, అదే సమయంలో నేను ఇక పట్టులో ఉన్నాను అని అన్నారు. అవును స్వామి, అప్పుడు మీరు పట్టులోనే ఉన్నారు అన్నట్టు నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను, అంతటా ఉన్నాను, నేను సర్వాంతర్యామిని అన్నారు స్వామి. అందుకంటే పాడుతుంటో తెలుసు తెలియదు. అక్కడ ఉండే సాయిశ్వరుడే ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన మా బీజేపీ పిల్లలు పాడుతుంటారు అనమాట. వాళ్ళు తెలిసి పాడినా తెలియకపోయినా, అమాయకంగా పాడినా, నమ్మకంతో పాడినా నాకు నవ్వొస్తుంది అనమాట. కానీ ఆమె కేర్ టేకర్ ఆఫ్ బీజేపీ. ఎప్పుడు స్వామి ఇతను అన్నట్టు, స్వామి ఈ కవులు మిమ్మల్ని పుట్టపర్తిలో అవతరించిన పరబ్రహ్మ స్వరూపమని వర్ణిస్తున్నారు. ఏమి వాటి వర్ణనలు! ఇప్పుడు గాదే రామచంద్రమూర్తి ఏం చెప్తుంటాడు, ఆహా ఓహో అంటుంటాం మనం, అర్థమైనా అర్థం కాకపోయినా. వారి అద్భుతమైన వర్ణనలు మా అందరి హృదయాలను ఆకట్టుకున్నాయి. కానీ మీరు వారి వర్ణనలు విని చిలిపిగా నవ్వుతున్నారు ఎందుకని స్వామి అని అడిగాట ఆయన మానేయుడు. అప్పుడు స్వామి, వారి వర్ణనలన్నీ వాళ్ళ తలలోంచి వచ్చాయి కానీ వాళ్ళ అనుభవంలోంచి, వాళ్ళ హృదయాల్లోంచి రాలేదు. నేను వారి హృదయాల్లో ఉన్నాను,
ఆ మాటలు వాళ్ళ హృదయాల్లోంచి వచ్చినట్టయితే అవి నన్ను సంతోషపరిచేవి. Now I am speaking with my heart since 40 minutes, not lips. ఎంతో రిహార్సల్ వేసుకున్నా ఈ మాటలు చెప్పడానికి నేను ఎప్పటి నుంచో. అంటే ఏదో దొరికింది కదా మాటలు చెప్తే హృదయాలకు ఎట్టబోతాయని మాటలు అవి. అని వారి తలల్లోంచి వచ్చాయి. అందువల్ల అవి నన్ను తాకలేదు. పౌలు మంచి మాటలు చెప్పారని, మంచి వర్ణన చేశారని శ్రోతలు అనుకుంటుంటారు. కానీ అవి స్వామిని చేరుకోవటం. అంటే స్వామి ఎటువంటి వాడు ఇప్పుడు అనుకునే మనకు అర్థం కావాలి. ఏది పడితే అది చెప్తే ఆయనకేమో చేరవండి బాబు. ఏది పడితే పాడితే, ఏది పడితే చేస్తే అన్ని ఆయనకు చూరవు. ఆయన నోటితో చెప్తున్నాడు, మనకెందుకు? ఆయన అన్న మాటలేదు. అని అవి స్వామిని చేరుకోవటం లేదు. చూడండి, పిల్లలు చిన్న కాగితాల మీద చిన్న చిన్న కవితలు రాసి నాకు ఇస్తూ ఉంటుంటారు. అవి వారి అమాయకమైన హృదయాల్లోంచి వచ్చినాయి కాబట్టి వాటిని చూడగానే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. వాళ్ళకు తెలిసింది తక్కువే కావచ్చు, బట్ అని అవి వారి హృదయాల్లోంచి వచ్చినవి కదా అంటారు స్వామి. హియర్ యూ కెన్ స్టాప్ అండి. ఐ కెన్ కంటిన్యూ ఎట్ మై లీజర్. మళ్ళీ నెక్స్ట్ టైం అవకాశం ఉన్నప్పుడు చెప్పే ప్రయత్నం చేసి. ఓం శాంతి శాంతి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఆగామంటే ఈ కవిత్వాల దగ్గర ఆగారు. పిల్లల కవిత్వానికి స్వామి పొంగిపోతారు.